నీలాతుంగస్తనగిరిజటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరశ్చిత్వముచ్ఛాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతశ్చై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రౌడవేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. ప్రసన్నం కవచస్కం వేదాంతద్వయపారగం అప్పలాచార్య సత్యాత్రం శ్రీనివాస గురుం భజే. నాది చదవక్కర్లేదు, నేను చెప్తాను. నాది ఎప్పుడు చదవాలో అప్పుడు చదువుదురు కానీ మీరందరూ మ్యూట్ చేసేసుకోండి, నేను ఒక్కడనే మాట్లాడతాను. మనకి నేను అవతారిక అనే దాన్ని చూసాం. లైట్ నేను అవతారిక అనే దాన్ని చూశాం. ఈరోజు మనం మొదటి పాశురాన్ని చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నాం. మొదటి పాశురం అంటే మనకి నేనేం చెప్పుకున్నాము, మనకి చాలా రకాలుగా జనాలు ఉంటారు అని చెప్పుకున్నాం. ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే మనలాంటి వాళ్ళు వాళ్ళని కొందరం, లోకంలో ఉన్నటువంటి విషయాలనే అనుభవించాలి అనుకుంటున్న వాళ్ళని కొందరం ఉంటాం. మరికొంతమంది మునులు ఉంటారు, అంటే యోగులు ఉంటారు. వాళ్ళు అభ్యాసం చేసి యోగాభ్యాసం వల్ల భగవంతుడిని పొందడానికి ప్రయత్నం చేసి ఆత్మ సంయమనం అనే దాన్ని అలవరుచుకున్న వారు మరికొంతమంది ఉంటారు. మరికొంతమంది ఆళ్వార్లోని భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవంతుడిని పరిపూర్ణంగా అనుభవించిన వారు ఉంటారు. ఆ ఆళ్వార్లలో మళ్ళీ ప్రధానమైన ఆళ్వార్ పెరియాళ్వార్ అన్నదాన్ని అనుకున్నాం. ఆ ఆళ్వార్లందరికన్నా కూడా జాతి రత్నం లాంటిది మన తల్లి ఆండాళ్ళ తల్లి అని చెప్పుకున్నాం. ఒక్కొక్కళ్ళకి ఉన్న తేడాని కూడా చూశాను నిన్న. మనకి మునులకి యోగులకి ఉన్న తేడా ఎంత, యోగులకి ఆళ్వార్లకి ఉన్న తేడా ఎంత, మళ్ళీ ఆళ్వార్లలో పెరియాళ్వారి యొక్క గొప్పతనం ఏమిటి, పెరియాళ్వారి యొక్క బిడ్డ అయినటువంటి ఆండాళ్ యొక్క గొప్ప ఏమిటి అన్నదాన్ని నేను వరుసగా చూసుకున్నాను. దానికి రామాయణంలో కొందరిని పాత్రలను చూసి ఆ పాత్రలు మనకి ఎలాగే ఇక్కడ అన్వయం అవుతున్నాయి, ఆ విలక్షణత్వం ఏమిటి వారికి అన్నదాన్ని కూడా చూశాం. ఏం చూశాం అంటే కైకేయి, ఆ మందర, ఇలాంటి వాళ్ళందరూ మనలాంటి వాళ్ళట. అయితే యోగులు లాంటి వాళ్ళు ఉన్నారు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు యోగులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆళ్వార్లు లాంటి వారు ఉన్నారట. ఎవరు అంటే మన లక్ష్మణస్వామి లాంటి వారు ఉన్నారట. అందులో పెరియాళ్వారు లాంటి వారట భారతుల వారు అన్నారు. శత్రుఘ్నుడు లాంటి వాడు మన తల్లి రాండాళ్ అని. ఇలాగ రామాయణానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాలకంటే ఈ విలక్షణమైనటువంటి స్థితులకి తేడా చూపించారు మనకంటే. భాగవత కైంకర్యము, ఆ భాగవతుల్ని సేవించడం అనేది ప్రధానము అన్నదాన్ని అక్కడ మనకి శత్రుఘ్నుడు చూపిస్తే అదే విషయాన్ని మనకి ఇక్కడ తల్లి ఆండాళ్ చూపించింది అన్నదాన్ని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే అసలు ఏమిటి వ్రతం అంటే నేను ఏం చెప్పుకున్నాను, దీనికి చాలా పేర్లు చెప్పాం. ఏమిటి చాలా పేర్లు? ఒకటి స్నాన వ్రతము అన్నాం, ఒకటి శ్రీ వ్రతము అన్నాం, ఒకటి ధనుర్మాస వ్రతము అన్నాం. ఇలాగూ ఎన్నో పేర్లు చెప్పుకున్నాం దీనికి. అంటే స్నాన వ్రతము అనేది ప్రధానంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ వ్రత సమయంలో మనకి. ఇప్పుడు ఈ వ్రతం చెయ్యాలి అని గోపికలని వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించి వ్రతం చెయ్యడానికి ఎందుకని అంగీకరించారు? వాళ్ళకు ఒక భౌతికమైన ప్రయోజనం కావాలి కనుక, వర్షం పడాలి అంటే వ్రతం చెయ్యాలి. ఆ వ్రతం ఎవరు చెయ్యాలి అంటే గోపికలు, యవ్వనంలో ఉన్నటువంటి గోపికలే చెయ్యాలి. అది చేయించేవాడు కృష్ణ పరమాత్మే, మరొకరు ఎవరికి తెలియదు కనుక ఆ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లి గోపికల్ని అప్పచెప్పి వారి చేత వ్రతం చేయించమని ప్రార్థించారు అన్నదాన్ని నేను చూశాం. అయితే అక్కడ ఏమిటైంది,
ఎప్పుడైతే వ్రతం చెయ్యమన్నారో ఆ అనుభవాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళని ఇంటికి వెళ్ళి పొద్దున్న వస్తే వ్రతం ప్రారంభిద్దామన్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళారు. కొందరికేమో గాఢంగా నిద్ర పట్టిందట, కొందరికేమో పట్టి పట్టకుండా ఉన్నదట, కొందరు అన్యపరతగా ఉన్నారట, కొందరికి అసలు నిద్రే పట్టలేదట. ఆ నిద్ర పట్టని వారిలో మన ఆండాళ్ గోపిక ప్రధానంగా ఆవిడ మొట్టమొదటి లేచి తన ఒక్కత్యా కాకుండా అందరినీ లేపుకొని వెళుతోందట ఈనాడు ఈ వ్రతం చెయ్యడానికి. ఎందుకు అందరినీ లేపుకొని వెళ్ళడం? తనొక్కత చక్కగా హాయిగా వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ కలిసి ఆ వ్రతం చేసేసి తన కృష్ణ భగవాన్ని పొందొచ్చును కదా. కానీ కాదు. ఏమి లోకంలో ఉన్నటువంటి విషయాలు అనుభవించాలంటే అప్పుడు ఏం కావాలి? మనం ఒక్కళ్ళమే అనుభవించాలి. లేకపోతే ఆ పదార్థం కరిగిపోతుంది, తక్కువైపోతుంది. అంచేత ఎప్పుడైనా లోకంలో ఉన్నటువంటి పదార్థాలు భౌతికమైన వాటిని అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించడానికి మనకు ఈ ప్రత్యేకత అంటే మనం ఒక్కళ్ళమే అనేటటువంటి భావన ఉంటుంది. కానీ ఈ భగవంతుని యొక్క అనుభవంలో భగవంతుడిని పొందాలి అన్నప్పుడు అందరం కలిసి వెళ్ళాలి తప్ప ఒక్కరు వెళితే ఆ అనుభవం పరిపూర్ణము కాదు అంటారు మన పెద్దలు. కనుక అలాంటి భగవద్ అనుభవాన్ని పొందడానికి అందరినీ కలిపి లేపడానికి సిద్ధపడుతోందట అని మన తల్లి ఈనాడు అన్నారు. అయితే ఈ లేపడానికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఎందుకండి వెళ్ళడం? ఏం ఒక్కరు హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామనుకుందాం. ఆ సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కరు కానీ వెళితే ఆ సముద్రపు వడికి ఎక్కడ అందులో కొట్టుకుపోతామో తెలియదు. అలా కాకుండా అందరం కలిసి చెయ్యి పట్టుకొని సముద్రంలోకి కానీ దిగితే ఒకవేళ అల వచ్చినా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భగవద్ అనుభవం యొక్క పరివాహం ఒక పెద్ద ప్రవాహం అంటే సుడిగా తిరుగుతోంది. ఆ సుడిలో ప్రవేశిస్తున్నారు. జాగ్రత్తగా దిగాలి. కనుక అందరూ కలిసి చేతులు పట్టుకుని ఆ పరమాత్మ యొక్క అనుభవంలోకి వెళుతున్నారట. అందుకోసమని అందరం కలిసి వెళ్ళాలి అన్నదాన్ని ప్రధానంగా చూపించి అందరినీ లేపుతోందట ఈ రోజు మన ఆండాళ్ గోపిక అన్నదాన్ని చెప్పారు. అయితే ఈ వ్రతం చెయ్యడానికి రాగానే మొట్టమొదటి ఏమైంది? మనమైతే ఏం చేసుకోవాలి? ఏది చెయ్యాలన్నా ఒక మంచి ముహూర్తం కావాలండి. మంచి నెల కావాలి, మంచి ముహూర్తం కావాలి, మంచి పక్షం కావాలి. ఇలాగ అన్నీ కూడా మనకు ఒక పద్ధతిగా ఇది కావాలనుకుంటాం. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి గురించినటువంటి భావన ఇలాంటి మహానుభావులకు కలుగుతుందో అప్పుడు ఆ మంచి రోజు, మంచి నెల, మంచి దినము అన్నీ కూడా అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయట. అలా వచ్చేసాయట ఈనాడు. అందుకోసమని మొట్టమొదట కాలాన్ని సంతోషిస్తున్నారట మన ఆండాళ్ తల్లి అని చెప్తున్నారు ఇక్కడ ప్రారంభం. అంచేత ఈ వ్రతం చేసినప్పుడు ఇందులో ఏం చెప్పారు ఈ మొదటి పాసురంలో? ఈ వ్రతం చెయ్యడానికి ఎవరు అర్హులు అన్నదాన్ని చెప్పారు మొట్టమొదట. అయితే ఈ వ్రతం చేయడానికి ఏ ఉండాలి మీకు అన్నదాన్ని, వ్రతం చేస్తే మనం పొందే ఫలితం ఏమిటి అన్నదాన్ని, అయితే దాన్ని పొందాలంటే సాధనం ఏమిటి అనేదాన్ని మనకి మొదటి పాసురంలో, పాసురం అంటే ఏం చెప్పుకున్నానన్నా పాట అని చెప్పుకున్నాను. పాట అంటే ఏమిటనుకున్నాను? మాటకి పాటకి ఉన్న తేడాన్ని మనం చూశాం. ఏమిటి మాటకి పాటకి తేడా? మాట అంటే మనం పేర్చుకొని మాట్లాడేదాన్ని మాట అంటాం. అదే లోపల అనుభవం ఉన్మస్తకమై లోపల ఆగక బయటికి కానీ ప్రవహిస్తే దాన్ని పాట అంటాం అని చెప్పుకున్నాం. కనుక అలాంటి పాటనే ఇక్కడ పాసురము అంటారు. కనుక అలాంటి పాసురాన్ని ఇక్కడ మనం మొదటి పాసురాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదట ఆహా ఏమి కాలం వచ్చిందయ్యా, ఎంత అదృష్టవంతులము అని ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా నిద్ర లేపడానికి అని చెప్పి తల్లి మొదటి పాసురంలో వాళ్ళందరినీ లేపుతోంది. ఎవరిని? ఎవరైతే యుక్త వయస్సులో ఉన్నటువంటి గోపికలు ఉన్నారో, ఎవరు పరమాత్మని పొందడానికి సిద్ధపడ్డారో, ఎవళ్ళకి స్నానం చెయ్యాలని కోరిక ఉన్నదో వారందరూ కూడా రండి రండి వ్రతం చెయ్యడానికి అని ఈ రోజు నిద్ర లేపుతోందిట మన ఆండాళ్ గోపిక అని. ఎక్కడుంది ఈమె? శ్రీవిల్లిపుత్తూరులో ఉందే? లేదు, రేపల్లెలో ఉన్నది. అక్కడున్న గోపికలందరూ ఎవరు? తన చెలికెత్తలే గోపికలు.
అయితే అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మ ఎవరు? వటపత్రశాయే కృష్ణ పరమాత్మ అన్నదాన్ని చెప్పుకున్నాను నిన్న. కనుక ఆ వటపత్రశాయిని దగ్గరకు వెళ్ళటి కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరడానికి, ఆ వ్రతం చెయ్యడానికి కావలసినటువంటి ఎవరికైతే కోరిక ఉన్నదో ఆ కోరిక ఉన్నటువంటి గోపికలను అందరినీ కూడా ఈనాడు నిద్ర లేకపోతుందట మన తల్లి ఆండాళ్ గోపిక అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. పాశురం చదువుకుందాం, తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుందాం. மார்கழித்திங்கள் மது நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் பொதுவினோ நெருஜீர் சீர்மல்கும் ஆயுட்பாடி செல்வ சிறுநீர்கோள் கூர்வேல் கொடுந்துகிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனி சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறையதருவான் పరోర్ పురుష పడిందు ఏలోరెంబావాయ్ అన్నారు ఈ మొదటి పాశురంలో. ఏమిటి వీటికి అర్థము అంటే, మొట్టమొదట షీర్ మల్గుమ్ అని ఆయిప్పాడి అంటే వ్రేపల్లె. ఆ వ్రేపల్లె యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారట. ఏమిటా వ్రేపల్లె యొక్క గొప్పతనం? షీర్ మల్గుమ్ అంటే మంచి సంపదలు పెరుగుతున్నటువంటి ఆయిప్పాడి అంటే వ్రేపల్లెలో. తర్వాత ఎవరు? శల్వం శిరుమీరుగోయ్ అంటే మంచి శైవం అంటే ఐశ్వర్యంతో నిండినటువంటి శిరుమీరుగోయ్ అంటే పడుచులారా, అంటే మంచి వయసులో ఉన్నటువంటి పిల్లలారా, అంటే ఎవరైతే అర్హులో వారిని లేపుతున్నారు. ఎవరు అర్హులు కారో దీనివల్ల మనకి తెలుస్తోంది, ఎవరో తర్వాత చూద్దాం. కనుక శిరుమీరుగోయ్ నేరుజయీర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒట్టి ఐశ్వర్యమే కాదండి, మంచి విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించిన వాళ్ళందరూ. వాళ్ళని దేనికోసం లేపుతోందట? మార్గశిత్తింగల్ అంటే మార్గశీర్ష మాసము, మది నిరైంద అంటే మంచి చంద్రుడు నిండుగా ఉన్నటువంటి పౌర్ణమి రోజు శుక్లపక్షము, నల్లాళ్ అంటే మంచి రోజు వచ్చేసాయి కనుక రండి అంటోంది. అంటే మంచి ఇవన్నీ కూడా వచ్చాయి. ఏమైనా ప్రయత్నం చేశారా వీళ్ళు? ఏమీ చెయ్యలేదు. అప్పటిదాకా అడ్డుపడ్డటువంటి ఆ వృద్ధ గోపికలు గోపాలురు ఎవరైతే ఉన్నారో వృద్ధ గోపాలురు వీళ్ళని వెంటనే తీసుకెళ్లి కృష్ణ పరమాత్మకి అందించగానే, అంటే వ్రతం చేయడానికి అక్కడికి చేర్చగానే వెంటనే వచ్చేసేయండి. ఏమొచ్చేసాయి? మంచి మార్గశీర్ష మాసం వచ్చేసిందట, శుక్లపక్షం వచ్చేసిందట, మంచి రోజు వచ్చేసిందట. ఓహ్ ఏం అదృష్టం అండి అన్నారు అని ఆ తర్వాత వాళ్ళు వెంటనే నందగోపాలను చెప్తున్నారు. ఆయనకి ఏమిటంటే చేతిలోనూ పూర్వేల్ అంటే మంచి వాడి కలిగినటువంటి వేలాయుధాన్ని ధరించిన వాడు. ఆయన ఏమిట? కొడుం తొషిలన్ అంటే కృష్ణుడి విషయంలో ఎవరైనా కానీ అపచారం చేస్తే వెంటనే వారిని శిక్షించడానికి ఉద్యుక్తులై ఉంటాడట, సిద్ధపడి ఉండేటటువంటి వాడు అయినటువంటి నందగోపన్. అంటే ఆ నందగోపాలను యొక్క ఈయన ఎవరండి? కృష్ణుడు ఆయన యొక్క కుమారుడు, కుమారన్ అన్నారు. కనుక ఆయన యొక్క బిడ్డడు, ఆయన యొక్క కుమారుడు ఆయన. తర్వాత ఎవరు? తల్లికి చెప్తున్నారు. ఏర్ ఆందకన్ని అంటే మంచి ఏర్ అంటే సౌందర్యం. ఆ సౌందర్యంతో నిండినటువంటి కన్నులు కలిగినటువంటి యశోదై అంటే ఆ యశోదాదేవి యొక్క ఇందాక ఎవరు? కుమారుడు. ఇక్కడ సీరియ ఇళం సింహం బాల సింహం అట మనవాడు. తల్లి దగ్గరికి వచ్చేసరికల్లా సింహంలా ఉంటాడట, తండ్రి దగ్గరేమో పిల్లిలా ఉంటాడు. కనుక బిడ్డల్లా ఉంటాడట, కొడుకులా ఉంటాడు, కుమారుడు అన్నారు. ఇంకా ఎలా ఉంటుందండి ఆయన శరీర వర్ణం? కార్మేని అంటే మంచి నల్లగా, అంటే నలుపు అంటే నలుపు కాదు, నీలమేఘశ్యాముడు. కనుక అలాంటి ఆ శరీరం కలిగిన వాడు. ఇంకా అంటే ఎలాంటి కార్మేని? తాపాన్ని మనకి పోగొట్టేటటువంటి నల్లని శరీరం కలిగిన వాడు. అంటే మేఘం కాని బాగా నీరు పట్టి ఉంటే ఎలా ఉంటుందో అలాంటి శరీర వర్ణం కలిగిన వాట. ఇంకా శంకన్, శంకన్ అంటే ఎర్రని నేత్రములు. ఆ ఎర్రని నేత్రములు నీరు అంటే కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుంటుందో. నల్లటి మనిషి మంచి నీరు పట్టిన మేఘంలో ఉన్నాడు, ఎర్రటి నేత్రములట. ఆ నేత్రములతోటి కదిర్మదియంబోల్ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒకేసారి కానీ
వికసిస్తే ఎలా ఉంటుందో అలాంటి కదిర్మదియ శంకం కదిర్మదియం సూర్యు ముఖత్తాన్ ముఖం కలవటాను. అంటే ఒక సూర్యుడు ఒక చంద్రుడు, అంటే ఇవతల ప్రకాశము అవతలేమో చల్లదనము, రెండు కూడా ఒకేసారి కానీ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి తిరుముఖ మండలం కలిగిన వట స్వామి. ఎవరండి ఆయన అంటే ఇందాక ఏం చెప్పారు, యశోద కొడుకు లేకపోతే నందుని కొడుకు, యశోద బాలసింహం అని చెప్పి ఇక్కడ చెప్తున్న నారాయణనే. ఆయన ఎవరయ్యా, నారాయణుడు అన్నారు. ఆ నారాయణుడే ఎవళ్ళకి ఇస్తాడు, నమక్కే మనకే ఇస్తాడు. దేన్ని ఇస్తాడు, పరై. అంటే మనకి ఏం కావాలి, పర అనే వాయిద్యం కావాలి. ఆ పర అనే వాయిద్యాన్ని మనకి ఇచ్చేవాడు ఆయనే. ఆ పరని తరువాన్ అంటే ఇచ్చేవాడు. అయితే ఇలా మనకి పర పొందితే అంటే ఈ వ్రతం చేయడానికి పర అనేది ఒక సాధనం. ఈ సాధనాన్ని ఎవడు ఇస్తాడు, నారాయణుడే మనకి ఇస్తాడు. నారాయణుడు అంటే కృష్ణ పరమాత్మే కనుక నారాయణుడే ఇస్తాడు. కనుక ఆ నారాయణుడు ఇచ్చేటటువంటి అది మనం పరని పొంది వ్రతాన్ని కానీ చేస్తే, ఆ వ్రతం చేసినప్పుడు వర్షం పడితే, ఆ వర్షం పడినప్పుడు ఏమవుతుంది, పారోర్పుగషం అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పొగుడుతారట, ఆహా ఏం వ్రతం చేశారండి, మంచి వర్షం పడ్డది అని వాళ్ళందరూ పొగిడేలాగా పడిందో. ఈ వ్రతంలో చేరి ఎవరు చేరాలి, నీరాడ పొదుగీర్ ఎవరైతే స్నానం చెయ్యాలి, మార్గశీర్ష స్నానం చెయ్యాలని కోరుతారో వారందరూ పోదుమెనో రండి అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇది ఎంపావాయ్ మా వ్రతం అండి అన్నారు ఇక్కడ. మనకి దాశరథి శతకం ఇవి ఉన్నాయనుకుందాం. ఆ శతకాల కోసం ఒక మకుటం అని ఉంటుంది, దాశరథి కరుణాపయోనిధి అంటాను. అలాగే ఈ పాశురాలు 30కి కూడా ఒక మకుటం ఉంది. ఏమిటది, ఏలో రబ్బావాయ్ అన్నది ఆ మకుటం. కనుక అలాంటి అంటే దానికి అర్థం ఇలా ఉంటుంది, మా వ్రతము వ్రత విధానం ఇలాంటిది అని అర్థం. కానీ దానికి వరుసగా ముందర ఎన్ని లక్షణాలు చెప్పారో వాటిని ఇప్పుడు మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటి, మార్గశిత్తింగన్ అంటే ప్రతి పదార్థం తెలిసింది కదమ్మా. అంటే మార్గశీర్ష మాసము శుక్లపక్షము మంచి రోజు వచ్చేయి. మనకి ఆ కృష్ణ పరమాత్మతో చేర్చడానికి విధే అంటే ఆయన తండ్రి అయినటువంటి నందగోపాలుడు ఉన్నాడు మనకి రక్షకుడు. ఆ నందగోపాలుడు మాట మన కృష్ణ పరమాత్మ వింటాడు అన్నదాన్ని తెలియజేశారు. ఆయనే మన యశోదకి బాలసింహము అన్నదాన్ని చూపించారు. ఆయన ఎలా ఉంటాడండి, మంచి నీలమేఘ శ్యాముడు అన్నదాన్ని చెప్పారు. ఇంకా ఎర్రటి నేత్రములు కలిగిన వాడు, సూర్యుడు చంద్రుడు ఒకేసారి వికసిస్తే ఎలా ఉంటుందో తిరుముఖ మండలం అలాంటి తిరుముఖ మండలం కలిగిన వాడు అన్నదాన్ని చెప్పారు. ఆయన మనకి ఏమిస్తాడండి, మనం కోరిన పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు అని ఆ నారాయణుడే మనకి పర ఇచ్చేవాడు అన్నదాన్ని ఇక్కడ వరుసగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటి కాలాన్ని ఎందుకండి పొగడ్డం, కానీ మొట్టమొదటి మార్గశిత్తింగల్ మది நிறைந்தன் అన్నారు అన్నారు. ఈ మార్గశిత్తింగల్ అంటే మార్గశీర్ష మాసము అని అర్థం. ఈ మార్గశీర్ష మాసము అన్నదాన్ని ఎందుకంత పొగుడుతున్నారు మొట్టమొదట అంటే ఆయన భగవద్గీతలో చెప్పాట. అంటే మనకి ఒక్కొక్క దానిలో ఏది ప్రధానమైనదో ఆ ప్రధానమైన దాన్ని ఆయన నేను అన్నాడు మనకి ఒక అధ్యాయంలో. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఏమిటన్నారు, మాసానాం మార్గశీర్షోహం అన్నట్టు ఆయన. కనుక మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. కనుక ఆయన స్వయంగా ఆయన నోటితో భగవద్గీతలో చెప్పినటువంటి మాసమయ్యా, దీన్ని వైష్ణవ మాసము అంటారు. కనుక ఇలాంటి వైష్ణవ మాసం మనకు వచ్చింది అన్నదని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందట, ఇది ఒక చెట్టు లాంటిది అనుకుందాం. ఆ వాసుదేవుడు ఒక చెట్టుట. ఆ వాసుదేవుడు ఒక చెట్టు అయితే చెట్టు ఎలా ఉంటుందండి, వాసుదేవ తరుచ్ఛాయ నాటి సీత నా ధర్మద అంటే అది వేడిగా ఉండదుట చల్లగా ఉండదుట. ఎవడైనా వాసుదేవుడు. ఆ వాసుదేవుడు అనే ఒక చెట్టు కాని ఉంటే ఆ చెట్టు నీడలో కానీ మనం కాస్తంత లోపలికి వెళితే వేసంగిగా ఉన్నప్పుడు చల్లగా ఉంటుందట, చలికాలంలో వెచ్చగా ఉంటుందట. కనుక అలాంటిదిట ఈ మాసం. అంటే నాటి సీత నిజమో కాదో మీరే చూసుకోండి.
పెద్ద చలి ఉండదట, అలా అని పెద్ద వేడి ఉండదట. ఆ మధ్యకాలమట ఈ మార్గశీర్ష మాసము అని దీన్ని చెప్పారు. పాపమండి పిల్లలు, ఆడపిల్లలు, తెలివిలేని వాళ్ళు కనుక మొట్టమొదటి కాలాన్ని పొగుడుతున్నారు. ఎవరిని పొగడాలి? వ్రతం చేయించడానికి ఇష్టపడ్డటువంటి కృష్ణ పరమాత్మని పొగడాలి. లేకపోతే వ్రతం చేయడానికి అంగీకరించిన తల్లిదండ్రులను పొగడాలి. కానీ మధ్యలో కాలాన్ని ఎందుకండి పొగడ్డం? ఇదేమిటంటే న్యాయంగా ఉందా, పద్ధతిగా ఉందా అన్నారు. అంటే కాదయ్యా, కాలాన్ని వీళ్ళే కాదు పొగిడినది, అవతల రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి కూడా పొగిడాడయ్యా అన్నారు. అంటే రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేక సమయం రాగానే అక్కడ ఆయన చెప్పాడు, ఒక శ్లోకాన్ని రాసి, చైత్ర శ్రీమాన్ ఇయం అయం మాస పుణ్య పుష్పిత కానన అన్నట్టు. అక్కడ ఏమన్నాడండి? దేని పొగిడాడు? ముహూర్తం పెట్టినవాడు పెట్టిన ముహూర్తాన్ని పొగుడుకోక ఆ చైత్ర మాసాన్ని పొగుడుతున్నాడు అన్నారు. ఇప్పుడు అసలు మాసం అంటే ఏమిటి? అసలు ఈ మాసానికి పేర్లు ఎలా వచ్చాయి అన్నదాన్ని మనం చూద్దాం. ఏమిటి మాసానికి పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, పూర్వమట పౌర్ణమి నుంచి పౌర్ణమికే మాసం లెక్క. కనుక ఈ పౌర్ణమి నుంచి పౌర్ణమికి మాసం అయితే ఎప్పుడు ఏ రోజు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రంతో ఆ మాసానికి పిలుస్తారట. కనుక మనకి చిత్తా నక్షత్రము పౌర్ణమి నాడు కాని ఉంటే దాన్ని చైత్ర మాసము అంటారు. అలాగే మృగశిర నక్షత్రము కాని పౌర్ణమి నాడు ఆ చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని మార్గశీర్ష మాసము అంటారు. కనుక అలాంటి మాసం అంటే ఇది అన్నారు. కనుక మాసానికి అంటే మనకి రెండు ప్రధానంగా చెప్తారు. ఒకటి చాంద్రమానము, రెండవది సౌరమానము అని రెండు. ఆ చాంద్రమాసము అంటే చంద్రుడిని బట్టి లెక్కించేది, సౌరమానం అంటే సూర్యుడిని బట్టి లెక్కించేటటువంటి మాసాలు. కనుక ఈ చాంద్రమాసంలో మనకి ఏది మొట్టమొదటి వచ్చే మాసం అంటే, మనకి ఇది వెళ్ళగానే వచ్చే మాసం అంటే సంవత్సరం అవగానే వచ్చేది చైత్ర మాసం మొట్టమొదటిది. ఇంకా రెండవది మనకి ఉత్తరాయణము, దక్షిణాయనము అని దాన్ని కానీ చూస్తే, ఉత్తరాయణానికి ముందర దక్షిణాయనానికి చివర వచ్చేటటువంటి మాసమట ఈ మార్గశీర్ష మాసము అన్నారు. కనుక ఇలాంటి మాసం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఏమిటి అసలు మార్గశీర్ష మాసము అంటే? మనకి ఇందాక చెప్పుకున్నాం. ఏమిటి? నక్షత్రాన్ని బట్టి వచ్చేదాన్ని చాంద్రమానంలో మనం లెక్క పెడతాం. ఈ చాంద్రమానంలో లెక్క పెట్టినప్పుడు ఆ చంద్రుడిని బట్టి మనం గణన చేసినప్పుడు మొట్టమొదటి వచ్చే మాసం చైత్ర మాసం అంటారు. ఆ చైత్ర మాసానికి ఉండే లక్షణం ఏమిటండి అంటే, అప్పటిదాకా ఆ చిగుళ్ళన్నీ కూడా వాడిపోయి ఉన్నవి మళ్ళీ చిగురిస్తాయిట మనకప్పుడు. కనుక అలాంటి మాసం మనకి చైత్ర మాసం అంటారు. మరి మార్గశీర్ష మాసము అలాంటిది కాదు. పంటలు పూర్తిగా పండి బయటకు వచ్చి ధాన్యం మనకి చేతికి అందడానికి మొక్కలు అంటే ఆ ధాన్యం వరి ఇది కిందకి కంకులు కిందకి వేలాడి ఉంటాయి. అలాంటి మాసం అంట మార్గశీర్ష మాసము. అంటే చైత్ర మాసంలో మీకు చిగరుస్తుంది తప్ప ఫలములు లభించవు. కానీ మార్గశీర్ష మాసంలో ఫల పర్యంతము మనకి వెళుతుందట. కనుక ఫల పర్యంతము లభించేటటువంటి మాసం అంటే ఈ మార్గశీర్ష మాసము అని మొట్టమొదట మార్గశిర్తింజల్ అన్నారు. అంటే మనం పౌర్ణమి నుంచి పౌర్ణమిని ఒక నెలగా తీసుకున్నాం, ఒక సంవత్సరంగా తీసుకుందాం. అంటే నెలగా తీసుకుంటున్నాం. అంటే అసలు ఏమిటి? ఒక సంవత్సరాన్ని కానీ తీసుకుంటే ఆ సంవత్సరంలో మనకి మొత్తం ఆ సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కదా. ఈ 2 అయనాలు అంటారు. ఈ 12 నెలలు కలిగినటువంటి ఒక సంవత్సరాన్ని ఒక నెలగా కానీ మనం తీసుకుంటే, అంటే దక్షిణాయనములపై ఉత్తరాయణం వచ్చేదాకా మనం ఒక సంవత్సరంగా భావిస్తున్నాం. ఈ సంవత్సరంగా భావించినప్పుడు ఉత్తరాయణం ఏమిటంటే దేవతలకి పగలు, అంటే వాళ్ళకి పగలు వచ్చే సమయం. అందుకోసమనే మన ఈ ఆకాశ దీపాలు ఇవన్నీ పెడుతూ ఉంటామే, ఆ దేవతలకి ఆనందాన్ని కలగచేయడానికి. ఎందుకు అంటే మన పెద్దలు చెప్తారు, ముక్కోటి ఏకాదశి నాడు స్వామి ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడట. ఆ దర్శనం ఇవ్వడానికి దేవతలందరూ సేవించడానికి వెళుతూ ఉంటారు ఆకాశ మార్గంగా.
ఆ ఆకాశ మార్గంలో వారు వెళుతూ ఉంటే వారి కోసమని ఆకాశ దీపాలు వెలిగించి వారికి దారి చూపిస్తూ ఉంటారట. అందుకోసమని లేకపోతే ఆకాశానికి దీపం ఎందుకండి అని మన వారు చెప్తూ ఉంటారు. కనుక ఈ దక్షిణాయనం పోయి ఉత్తరాయణం అంటే పగలు వచ్చే సమయం వారికి. ఆ పగలు సమయం అంటే ఏమిటి? అంటే రాత్రి అంటే ఏమిటి? పొద్దున్న పగలంటే ఏమిటి? తలతలవారుతున్న సమయం అంటే ఏమిటి? సాయంత్రం అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. అది మనకి ఇక్కడ ఒక నెలగా చూపిస్తున్నారు. అంటే ఈ వ్రతం ఎన్నాళ్ళు చేయాలి? ఒక వ్రతము, ఒక నెల. ఆ నెల అంటే ఏమిటి? పౌర్ణమి నాటి నుంచి పౌర్ణమి నాటికి ఒక నెలగా కానీ మనం భావిస్తే ఎలా ఉంది? మొట్టమొదట మంచి నిండుగా చంద్రుడు ఉన్నాడు, మంచి వెలుతురుతగా ఉంది. మళ్ళీ మధ్యలో ఏమైంది? అది అలా క్షీణించింది. క్షీణించి ఏమైంది? అమావాస్య వచ్చింది. అంటే ఏమీ తెలివి లేని వెలుతురు లేని సమయం వచ్చింది. మళ్ళీ ఒక్కొక్క కళని ఏర్పరచుకొని మళ్ళీ స్వామితో అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నటువంటి స్థితి వచ్చింది. ఇది ఒక నెల. మన జీవితం అంతే. అంటే ఏమిటి మన జీవితం అంతే? అంటే మొట్టమొదట పరమాత్మతో కలిసి ఉంటాం. ఈ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి మనము ఏమవుతుంది? అజ్ఞానం ఆవరిస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానం ఆవరించి అంటే ప్రకృతితోటి సంబంధము, ఈ ప్రకృతి విషయాలు పొందాలని ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఎప్పుడైతే కలిగిందో ఆ స్వామి నుంచి దూరం అవుతాం. ఆ స్వామి నుంచి దూరం అవడమే ఈ అజ్ఞానంలో మునిగి అమావాస్య అంటే చీకటి రాత్రి. మళ్ళీ ఒక ఆచార్య సమాశ్రయణం చేసి ఆచార్యుని అనుగ్రహం చేత మళ్ళీ మనం కాని ఆ భగవంతుని చేరడమే మనకి అంటే చంద్రుడు పూర్తిగా రావడం. కనుక మనం ఈ వ్రతం ఎన్నాళ్ళు చేయాలి? ఒక పూర్ణిమ నాటి నుంచి ఒక పూర్ణిమ నాటి దాకా చేసేటటువంటి వ్రతము అని మన వారు చెప్పారంటే అంతేనా? కాదండి. ఇది జీవితం అంతా చెయ్యాలి. ఏమిటి జీవితం అంతా అంటే? కాదు. నువ్వు ఈ లోకంలోకి వచ్చావు అంటే ఆయన నుంచి దూరం అయినావు. ఈ దూరమైన వాడు మళ్ళీ స్వామితో కలిసేదాకా నువ్వు చెయ్యవలసినటువంటి వ్రతం ఇది. కనుక ఒక జీవిత కాలం అంతా మళ్ళీ భగవంతుడిని పొందేదాకా చేసేటటువంటి వ్రతము అని ఈ వ్రతాన్ని ఇప్పుడు మనకి మార్గశీర్ష మాసము అన్నదాన్ని మొట్టమొదటి చెప్తున్నారు. అసలు మార్గం అంటే ఏమిటి చూద్దాం. దానికి ముందర అక్రూరుల వారు కృష్ణుడిని సేవించడానికి అంటే ఆ వేపల్లో వెళుతున్నారు. కంసుడు పంపిస్తే వెళ్ళి ఆయన సేవించాడు. సేవించి అంటాడు, అద్యమేస సఫలం జన్మ అబ్బా నా జీవితం సఫలమైందండి ఈనాడు అన్నాడు. అని సుప్రభాత మే నిశ నా రాత్రి అంతా పోయింది, తెల్లవారింది అన్నట్టు. ఏమిటండిది? అంటే మనకి జ్ఞానము సంకోచము నుంచి మళ్ళీ జ్ఞానము వికాసము కలిగేదాకా ఉన్నదాన్ని అంటే పరమాత్మని గురించి తెలియనటువంటి స్థితి ఎప్పుడు ఏర్పడ్డదో, పరమాత్మని తలవకుండా మన జీవితం ఈ శరీరమే నేననుకొని లోకంలో సంచరిస్తూ ఉంటామో, ఆ సంచరించిన సమయం ఏదైతే ఉందో అదంతా రాత్రి. ఎప్పుడైతే మళ్ళీ పరమాత్మతో చేరాలని కోరిక కలిగిందో ఆ కోరిక కలిగిన సమయం తెల్లవారడము. ఎప్పుడైతే పరమాత్మని దర్శనం చేసి ఆయన్ని పొందేశామో అది మళ్ళీ పగలు అని మనకి ఒక పెద్దలు ఒక నిర్వచనం చెప్పారు. కనుక ఏం కావాలి మనకి? అంటే మనకి 3 గుణాలు ఉన్నాయి. ఏమిటా 3 గుణాలు? అంటే మీకు అందరికీ బాగా తెలుసును కానీ నేను చెప్పాలి కనుక చెప్తున్నాను. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వగుణం ఏం చేస్తుంది? అంటే నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని మీద దృష్టిని ఉద్భూతం చేస్తుంది. అంటే మంచి సత్వగుణమును పెంపొందిస్తుంది. ఎప్పుడైతే అంటే తెల్లవారగట్ల నీ సత్వగుణము బాగా వృద్ధి పొందేటటువంటి సమయమట. దాన్ని తెల్లవారు సమయము అంటారు. ఏమిటి తెల్లవారడం? ఏం లేదండి. తెల్లవారడం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఉత్తరాయణం రావడము అని చెప్పుకున్నాం కదా. కనుక ఈ మాసం మనకి ప్రారంభమయ్యి పుష్యమాసం దాకా సాగుతుంది. ఎప్పుడైతే వ్రతం పూర్తయిందో అప్పుడు తెల్లవారిపోతుంది. అంటే భగవంతుడిని పొందడం అనేది మనకి లభిస్తుంది అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనకి తమో గుణం కానీ బాగా ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి? అక్కడ ఒక వస్తువు ఉన్నా ఆ వస్తువు ఉన్నది అని కూడా తెలియదు. అదే కాస్తంత సాయం సమయం అయితే ఏమవుతుంది? అక్కడ ఒకలా ఉన్న వస్తువు మరొకటేమో అని మనకు అనుమానం కలుగుతుంది. అదే కాస్త తెల్లవారితే అప్పుడు ఏమవుతుంది? మనకి స్పష్టముగా ఉన్నది ఉన్నట్టుగా గోచరిస్తుంది.
ఇది మనకి 3 రకాలైన జ్ఞానాలు అన్నారు. ఏమిటది? ఒకటి అన్యథా జ్ఞానము, విపరీత జ్ఞానము, యథార్థ జ్ఞానము అని 3 రకాలైనటువంటి జ్ఞానాలను మనకి చూపిస్తున్నారు. అంటే ఏమిటది? అన్యథా జ్ఞానం అంటే దాని యొక్క అంటే దాని లక్షణం మారుతుంది. అంటే ఒక తెల్లగా ఉన్నటువంటి శంఖాన్ని చూసి పచ్చగా ఉంది అని కానీ మనకు అనిపిస్తే, అంటే దాని ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మము కానీ మారితే దాన్ని అన్యథా జ్ఞానము అంటారు. దాన్ని ధర్మ విపర్యాసము అంటారు. ఇవన్నీ మనం సంప్రదాయం క్లాసులో చదివేసుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఇంకా విపరీత జ్ఞానము అని మరొకటి ఉంది. విపరీత జ్ఞానం అంటే ఏమిటి? అక్కడ ఒక శంఖం తెల్లగా ఉంది. ఇందాక అది శంఖమే అని తెలిసింది, కానీ దాని రంగు మారింది. ఇప్పుడు మనకేమైంది? అది శంఖం అని కాదు, అదొక వెన్నముద్ద అనిపించింది. అంటే ఏమైంది? పదార్థమే మారిపోయింది. అంటే ధర్మే మారిపోయింది. కనుక ధర్మం మారిపోతే దాన్ని విపరీత జ్ఞానము అంటారు. అలా కాకుండా యథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడం. కనుక మనకి పౌర్ణమి నాడు వెలుతురులో మనకి ఉన్నది ఉన్నట్టుగా తెలియడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ మార్గశీర్ష మాసము అన్న దాన్ని మొట్టమొదట సంతోషిస్తున్నారు ఇక్కడ. అసలు మార్గం అంటే ఏమిటండి? దేనికి ఉపయోగపడుతుంది మార్గం? మార్గం అంటే దారి కదూ. ఆ దారి దేనికి వెళుతుంది? అంటే మనం ఎక్కడికి గమ్యాన్ని చేరాలో ఆ గమ్యాన్ని చేర్చడానికి మనకు ఉపయోగపడేది ఈ మార్గం అంటే దారి. అలాంటి దారి ఎన్ని రకాలుగా చెప్పాడు భగవద్గీతలో మనకి? చాలా రకాలు చెప్పాడు. ఏమిటేమిటి? మొదటిది నిష్కామ కర్మ. అంటే నువ్వు కర్మని ఆచరించు, కానీ ఆ కర్మ మీద ఫలం నీది అని అనుకోకు. మరి ఎవరిది ఫలం? తర్వాత చూద్దాం. మనది కాదు మొట్టమొదట. కనుక ఫలం మీద సంజ్ఞం లేకుండా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కానీ నువ్వు కర్మని ఆచరిస్తే భగవంతుడిని పొందుతావని కర్మ ఒక మార్గమయ్యా అన్నారు. మరొకటి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం. ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అంటే ఏమిటి? ఇది నిత్యమైనది, ఎప్పుడూ ఉండేది, ఇది భగవంతునికి పరతంత్రమైనది, భగవంతుడు ఎలా నియమిస్తే అలా నియమింపబడేది అన్నది కానీ తెలిస్తే అది ఆత్మ యొక్క యాథాత్మ్య జ్ఞానము అంటారు. ఆ జ్ఞానము కూడా నీకు మోక్షానికి ఉపాయము అన్నారు. మూడవది భక్తి. భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ప్రేమ అంటే మనకి లోకంలో తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది, గురువు మీద ప్రేమ ఉంటుంది, భార్య మీద ప్రేమ ఉంటుంది, అందరి మీద ప్రేమలు ఉంటాయి. మరి ఇవన్నీ భక్తి అంటున్నామా? కాదు. వీటికి రకరకములైన పేర్లు ఉన్నాయి. కానీ భక్తి అంటే భగవంతుని మీద కాని ప్రేమ ఉంటే దాన్ని భక్తి అంటారు. కనుక అలాంటి భక్తి ఎలా ఉంటుందట? అంటే ఎలాగైతే ఒక నూనె కాని ధార కారుతూ ఉంటే ఆ కారినప్పుడు ఆ నూనె మధ్యలో విచ్ఛేదం లేకుండా సాగుతుందో అలాగూ నీ యొక్క తలంపుల వరస ఆ పరమాత్మ మీదే సాగుతూ ఉండాలట. అలా సాగుతూ ఉంటే దాన్ని భక్తి అంటారు. ఆ భక్తి కూడా నీకు మోక్షానికి ఉపాయమే అన్నారు. అయితే ఇదేమిటట? మార్గశీర్షము అన్నారు అక్కడ పేరు. మనకి మాసానికి పేరు చెప్పినప్పుడు మార్గశీర్షం అంటే దారుల్లోకి అన్నిట్లోకి శీర్షం అంటే శ్రేష్టమైనది అన్నారు. ఏమిటండి అది? ఏమిటా శ్రేష్టత? దీనికి ఉన్నటువంటి మార్గాల్లోకి అన్నిట్లోకి శ్రేష్టమైన దారి అంటున్నారే అంటే మన కృష్ణ పరమాత్మ చెప్పాడు. అయితే ఈ జ్ఞానము కానీ కర్మ కానీ భక్తి కానీ ఇవేవి కూడా నీకు తిన్నగా ఫలితాన్ని మోక్షాన్ని ఇవ్వగలిచినవి కావు. మరి ఏమిటట? భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడేవే తప్ప భగవంతుడే నీకు మోక్షాన్ని ఇవ్వగలిచిన వాడు తప్ప మరొకడు కాడు. కనుక భగవంతుడిని పొందాలంటే భగవంతుడే ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేదు అని మనకి పెద్దలు చెప్తారు. కనుక అలాంటి మార్గం ఏదో అది మార్గశీర్షమట. కనుక అలాంటి మాసం అంటే మనకి మార్గముల్లో అన్నిట్లోకి శ్రేష్టమైన మార్గాన్ని మనకి ప్రతిపాదించేటటువంటి మార్గము అన్నారు. దీన్ని మరొక పేరు పెట్టి కూడా మన వారు పిలుస్తారు. ఏమిటది? ధనుర్మాసము అంటారు. అంటే మార్గశీర్ష మాసము అనేది ఒకటి చెప్పుకున్నాం, ధనుర్మాసము అని మరొకటి. ధనుర్మాసం అంటే ఏమిటి? అంటే రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని బట్టి సౌరమానం ప్రకారం ఆ మాసాల పేర్లు ఉంటాయి. ఇందాక చాంద్రమానం ప్రకారం, ఇది సౌరమానం ప్రకారం. ఈ సౌరమానం ప్రకారం మాసాలు చెప్పుకుంటే ధనస్సు అనే రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి మనకి ధనుర్మాసము అంటాం. ఎప్పటిదాకా?
మకరంలో మళ్ళీ ప్రవేశించేదాకా. కనుక మకర సంక్రమణం అంటామే, ఆ మకర సంక్రమణం దాకా మనకి సాగేటటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ధనుర్మాసము అంటారు. ఇదేమిటట, ఈ మార్గశీర్ష మాసాన్నే ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ఏమిటి అంటే ధనస్సు అంటే ఏమిటి అన్నదాన్ని మళ్ళీ మనం కాస్త తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ధనస్సు అన్నదాన్ని మనకి ప్రణవము అని చెప్తారు ఆధ్యాత్మిక పరిభాషలో. ధనస్సు ఎప్పుడు వచ్చినా దానికి అర్థము ప్రణవము అని అర్థం చేసుకోండి. ప్రణవం అంటే ఏమిటి, అకార ఉకార మకారములు. అకార ఉకార మకారములు అంటే అకారము అంటే నారాయణుడు, మకారం అంటే జీవుడు. ఉకారం అంటే ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు తప్ప మరి ఎవరికి చెందినవాడు కాడు అన్నదాన్ని తెలియజేస్తుంది ప్రణవం. కనుక నువ్వు ఎలా ఉపాసన చెయ్యాలి, భగవంతుడిని ఉపాసన చేసినప్పుడు ఓంకారంతో ఉపాసన చెయ్యాలట. ఆ ఓంకారంతో ఉపాసన చేసినప్పుడు నేను పరమాత్మకే చెందిన వాడిని తప్ప ఇతరులకు చెందిన వాడిని కాను అనేటటువంటి బుద్ధితోటి మనం ఉపాసన చేస్తే ఆ ఉపాసన చేసినప్పుడు మనం పరమాత్మని పొందుతాము అన్నదాన్ని చెప్తారు. ఏమిటవుతుందండి, మనం ఒక విల్లు తీసుకున్నాం, విల్లులో బాణం పెట్టాం, ఒక దాన్ని ఏం చేసి మనం బాణాన్ని వదిలినప్పుడు ఏమవుతుంది, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా, ఆ ముళ్ళు ఆ విల్లు అంబుందే దాని యొక్క కొస దానిలో గుచ్చుకుపోతుంది, ఇది పడిపోతుంది మిగతా భాగం. అంటే ఏమి, ఆ ముళ్ళు లాంటి భాగము శరీరంలో ప్రవేశిస్తుంది, మిగతా అది పడిపోతుంది అన్నారు. ఇదేమిటండి, ఇది ఎందుకు ఇలా చెప్పారు అంటే మన శరీరం ఉంది, ఈ శరీరం తోటి మనం ఉన్నాం. ఈ శరీరంతో ఉండేది మనము పరమాత్మని ప్రణవంతో ఉపాసన చేస్తే, ఓం 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 అని ఉపాసన చేస్తే ఆ ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందట, పరమాత్మని పొందుతాం. పొందినప్పుడు ఈ ఆత్మ పరమాత్మతోటి చేరుతుంది, శరీరం పడిపోతుంది అన్నదాన్ని తెలియజేస్తున్నారు. మీరు చిన్నపిల్లలు చూసుంటారు కానీ పెద్దవాళ్ళు చూసుంటారు. పరమపదోత్సవం అని మన వాళ్ళు పరమపదించినప్పుడు ఒక ఉత్సవం చేస్తారు 13వ నాడు. వాళ్ళంతా ఏవో పారాయణలు చేస్తారు, చదువుతూ ఉంటారు. అలాగ ఊళ్ళో అంతా కూడా తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఊళ్ళలో అయితే తెలుస్తుంది, చిన్న ఊళ్ళలో మనకి పట్టణాల్లో పెద్ద తెలియదు. అవన్నీ కూడా పట్టుకొని తిరుగుతూ చదువుతూ వెళ్తారు. చెరుగ్గళ్ళు పట్టుకుంటారు. ఏమిటండి చెరుగ్గడలు, ఆ చెరుగ్గళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, కొసలు విరిచేస్తారు, ఆ కొసలు మీదకి విసిరేస్తారు, ఈ కర్ర కింద పడేస్తారు. అంటే ఇది విసరలేక అది విసిరేరు అనుకోకండి. దానికి ఏమిటి, ఒక సంకేతం అట. ఏమిటి ఆ సంకేతము అంటే ఈ చివర భాగము మన ఆత్మ, ఆ చివర భాగం ఆత్మ పరమాత్మతో చేరుతుంది, అందుకోసమని మీదకి విసురుతారు. ఈ కర్ర శరీరం ఇది ఇక్కడ పడిపోతుంది, కనుక ఇది పోయేది, అది పరమాత్మతో చేరేది అని పరమపదాన్ని పొందుతారు అన్న తెలియచేయడానికి ఆ చెరుగ్గడలు పట్టుకొని తిరుగుతారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక అలాంటి ప్రణవాన్ని ప్రధానంగా స్వీకరించి మనము ధనస్సు అనేటటువంటి, ధనస్సు అంటే ప్రణవము, ధనస్సు అంటే విల్లు, ఆ ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు, కనుక దీన్ని ధనుర్మాసము అనేటటువంటి పేరు కూడా మనకి చెప్తారు పెద్దలు. కనుక ఇలాంటి ధనుర్మాసము, మార్గశీర్ష మాసము అనేటటువంటి మాసం వచ్చిందయా, ఏం అదృష్టము అని మార్గశక్తింగల్ అన్నారు. తర్వాత అయిపోయింది అంటే మా టైము, మది అంటే అయిపోయిందో ఏంటో టైము, నేను ఇంకా మొదటి పదంలో ఉన్నానని చూస్తున్నాను. మది నిరైంద నన్నాళాల్ అన్నారు. ఈ మది నిరైంద అంటే శుక్లపక్షము అని అర్థం. అంటే మంచి శుక్లపక్షం కూడా వచ్చిందండి అని రెండవది చూపిస్తున్నారు. ఇంకా నన్నాళాల్ మంచి రోజట, మంచి రోజు వచ్చింది, శుక్లపక్షం వచ్చింది. అంటే శుక్లపక్షంలో ఎలా ఉంటుంది, చంద్రుడు మంచి కాంతిమంతంగా ఉంటాడు. కాంతిమంతంగా ఉన్నటువంటి చంద్రుడు కూడి ఉన్నటువంటి ఆ పక్షము, మంచి రోజు, రెండూ కూడా వచ్చాయండి అన్నదాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఏమిటిది అంటే మళ్ళీ చెప్తున్నారు, ఎప్పుడైనా సరే మనకి జ్ఞానము కలిగితే, ఆ జ్ఞానము కలిగినప్పుడు ఎవరి ద్వారా కలిగితే అది మనకి శ్రేయస్సు అన్నదాన్ని చూపిస్తున్నారు. చంద్రుడు అంటే ఏమిటి, సూర్యుడు యొక్క కాంతిని
పగలు స్వీకరించి దాన్ని చల్లబరిచి ఆ చల్లబరిచినటువంటి కాంతిని మనకు అందిస్తుంటాడంటే మంచి వెన్నెల రాత్రి అని అర్థం. కనుక మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ అజ్ఞానంలో ఉండి నేను స్వతంత్రుణ్ణి అనుకుంటున్న వాళ్ళు మంచి ఆచార్యుని యొక్క అనుగ్రహం లభించి ఆచార్యుని యొక్క అనుగ్రహం చేత నీకు యాథాత్మ్య జ్ఞానాన్ని కలిగించేటటువంటి రోజు కనుక పక్షము అని చెప్పి దాన్ని మనకి చూపిస్తున్నటువంటి ఆ చంద్రుడిని మనం ఆచార్యుడిగా భావిస్తే తింగళ్ అనే పదం మనకి అక్కడ చంద్రుణ్ణి కాని నిర్దేశిస్తోంది అని కానీ మనం అనుకుంటే చంద్రుడిలాగా చల్లనిటువంటి బుద్ధి అంటే సంపూర్ణమైన బుద్ధి, యథార్థమైన బుద్ధి కలిగినటువంటి ఇది అన్నదాన్ని మనకి తెలియజేస్తున్నారు. కనుక మనము చల్లటి శుక్లపక్షం వచ్చింది మొదటిది. రెండవది మనకేమొచ్చింది? మంచి రోజు వచ్చింది అన్నారు. ఏమిటి మంచి రోజు ఏమిటి అన్నదాన్ని మళ్ళీ మనం చూడాలి. అంటే మనకి వరుసగా 3 చూపించారు. ఆ మూడిట్లోనూ ఉన్న వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి మంచి నెల, రెండవది మంచి పక్షము, మూడవది మంచి రోజు అన్నారు. అంటే ఎప్పుడైతే నీలో సత్వగుణము వృద్ధి పొందుతుందో అప్పుడు నీకేమనిపిస్తుందట? సత్పురుషులతోటి సహవాసం చెయ్యాలి అనిపిస్తుంది మొట్టమొదట. ఆ సత్పురుష సాంగత్యాన్ని ఎప్పుడైతే కోరేవో అప్పుడు సత్పురుషులతో కూడి ఉండగానే ఆచార్య సమాశ్రయణము లభిస్తుంది. ఎప్పుడైతే ఆచార్య సమాశ్రయణము లభించిందో ఆయన వల్ల మంత్రోపదేశాన్ని పొందుతాము. ఎప్పుడైతే మంత్రోపదేశాన్ని పొందేవో అప్పుడు యాథాత్మ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే యాథాత్మ జ్ఞానం కలుగుతుందో అప్పుడు భగవద్ అనుభవ యోగ్యత కలుగుతుంది. అంటే భగవంతుని వైపు మనసు మళ్ళుతుంది. కనుక ఈ స్థితి మనకి ఇప్పుడు వరుసగా చెప్పినది మంచి నెల, మంచి పక్షము, మంచి రోజు వచ్చాయంటే భగవంతుని వైపు మన మనస్సు వంగిన రోజు అయితే ఏదైతే ఉన్నదో అది మంచి రోజు అన్నదాన్ని చెప్పారు. ఒక ఆచార్య సమాశ్రయణము చేసి మనం యాథాత్మ్య జ్ఞానము కలిగినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఏ సమయం ఉన్నదో ఆ సమయాన్ని ఇక్కడ శుక్లపక్షము అని చూపించారు. అంటే చంద్రుడిని మనం ఆచార్యుడిగా భావించి పరమాత్మనే ఎప్పుడైనా సరే నువ్వు భగవంతుడిని పొందాలనుకున్నప్పుడు భగవంతుడు తిన్నగా ఉన్నాడు కదా అని భగవంతుడిని సేవించడానికి వెళ్ళకండి. మరి ఎవరిని సేవించాలి? ఆచార్యుడిని సేవించండి. ఆచార్యుని ద్వారా నువ్వు పొందినటువంటి జ్ఞానము మాత్రమే నీకు పరిపుష్టిని కలిగించే భగవద్ అనుగ్రహాన్ని పొందిస్తుంది తప్ప లేకపోతే మరొకటి ఏది నీకు భగవద్ అనుగ్రహాన్ని కలిగించేది లేదు అన్నది మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక అలాంటి ఆ నెల, అలాంటి పక్షము, అలాంటి రోజు అన్ని కూడా ఒక్కసారి వచ్చేసేయండి అని దాని గురించి సంతోషిస్తున్నారట ఇక్కడ. ఇంకా ఇప్పుడు తర్వాత ఎవరిని పిలుస్తున్నారు? నీరాడపోదు వేరు అన్నారు. అంటే ఎవరైతే స్నానం చెయ్యాలి అని కోరిక ఉన్నదో వారందరూ కూడా పోదుమేమో అంటే రండి రండి అని పిలుస్తున్నారు. ఎవళ్ళైతే స్నానం చెయ్యాలని కోరికుందో వాళ్ళందరూ రండి అన్నారు. ఏమిటండి అంటే మనం ఈ వ్రతం చెయ్యడానికి ఏమిటి ఉండాలంటే మనకు అర్హత? మరి ఏం అక్కర్లేదండి. స్నానం చెయ్యాలని ఉంటే చాలు. రోజు చేస్తున్నాం కదండి. ఈ రోజు చేసి స్నానం అంటే అర్హత అని మనకు అనిపిస్తుంది. అంటే అసలు స్నానం అంటే ఏమిటో తెలియాలి. ఇక్కడ స్నానం అంటే ఏమిటి తెలుసును కదమ్మా మనకందరికీ. స్నానం అంటే ఏమిటాను? ఏమిటి స్నానం? షవర్ కింద స్నానం చేయడం. ఇది స్నానం కాదట. మరి స్నానం అంటే ఏమిటన్నారు? అంటే ఒక ప్రవాహం, నదీ ప్రవాహం కాని సాగుతూ ఉంటే ఆ నదీ ప్రవాహంలోకి మనం వెళ్ళి మునిగినప్పుడు ఆ మునిగి లోపలికి మునిగితే నువ్వు ఉన్నావో లేవో తెలియకుండా పైనుంచి నీరు ప్రవహిస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా గోదావరి కానీ కృష్ణ కానీ వెళ్ళి అక్కడ ఆ నదిలో కానీ మునిగితే ఆ మునిగినప్పుడు లోపలికి నీ బుర్ర కాని కిందకి దిగితే పైనుంచి నీరు ప్రవహిస్తూ ఉంటే నువ్వు లోపల ఉన్నావో లేవో తెలియకుండా ఉంటుందట. ఆ స్థితి కలగడం స్నానం అన్నారు. అంటే ఏమిటి?
పరమాత్మ యొక్క గుణ పరివాహం అనే ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటే ఆ భగవంతుని మీద ప్రీతితో ఆ నదిలో నువ్వు ఎప్పుడైతే అంటే భగవంతుని గుణానుభవం అనేటటువంటి నదిలో నువ్వు ఎప్పుడైతే మునుగుతావో ఆ మునిగినప్పుడు నువ్వు వేరే ఉన్నావు అని తెలియకుండా ఆ మీద నుంచి ఆ ప్రవాహం కానీ సాగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని స్నానము అని చెప్పారు. అంతేకాని మనం ఏదో నువ్వు దగ్గర స్నానమో లేకపోతే షవర్ కింద స్నానమో స్నానం కాదయ్యా. ఇది స్నానం అంటే అంటే ఏమిటి అంటే మనకి ఉపనిషత్తుల్లో చెప్పారట. ఏమిటి? ఒక సముద్రం ఉందయా, ఆ సముద్రంలో నదులు ఎక్కడ పుట్టిన నదైనా సరే ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? సముద్రంలోనే వెళ్ళి చేరుతుంది. యథా నద్య చందమానా అంటారు. అంటే ఒక నది ఏదైనా సరే ఆ నది ఏమవుతుంది? ఆ సముద్రంలో చేరుతుంది. అలాగే ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మతోటే చేరతాయి అన్నారు. ఎప్పుడు? నువ్వు ఉపాసన చేస్తున్నాడు కనుక పరమాత్మతో చేరడం అనేది యథా నద్య చందమానం సముద్రే అస్తం గచ్చంతి. అప్పుడు ఏమవుతుంది? నామరూపే విహాయ, నామము రూపము ఉండవు ఎవరికి? నదికి. అంటే గోదావరి వెళ్ళింది సముద్రంలో కలిసింది. కలిసే ముందర ఉందా లేదా? ఉంది. మనం చూసాం అక్కడ కలిసింది. కలిసిన తర్వాత ఏదండి గోదావరి? కనిపిస్తుందా? మరి వేరే కనిపించదు, సముద్రం లాగే కనిపిస్తుంది. అయితే ఆ గోదావరి అందులో ఉందా లేదా? ఏమమ్మా మానస, మానస అందులో గోదావరి ఉందా లేదా? నీరు వచ్చింది, సముద్రంలో కలిసింది. మరి గోదావరి మనకి నది కనిపించలేదు, సముద్రంలో ఒడిపోయింది, సముద్రంలో ఒకట్లా అయిపోయింది. ఇప్పుడు సముద్రం అంటున్నాను కానీ గోదావరి అనడం లేదు. అయితే అందులో గోదావరి ఉందా లేదా? మనమే చూసాం గోదావరి నది వచ్చింది, అక్కడ వచ్చేది. అంటే దీని నామము దీని రూపము లేకుండా దానితో ఒకటి వలే కలుస్తుందట. అది మనం అవుతాం. అంటే ఏమిటి? పరమాత్మని పొందినప్పుడు ఆ పరమాత్మతో మనము సాయుధ్యం అవుతామంటాం. సాయుధ్యం అంటే ఏమిటి? ఒకటి వలే, అంతేకాని ఒకటైపోం. కనుక వీళ్ళు నదులన్నీ కూడా మనం, సముద్రం పరమాత్మ, ఆ పరమాత్మతో చేరడం అదిటా మనం పొందాలి. అంటే మనం అందరము కూడా పరమాత్మతో సాయుధ్యాన్ని పొందాలి అంటే ఆయనతో చేరాలి. ఆ చేరినప్పుడు ఒకటైపోవడం కాదు, ఒకటి వలే మన నామము మన రూపము అనేది లేకుండా ఆయనతో చేరి ఉండడము అని చెప్తారు. కనుక అలాంటి నీరాడ పొదువీర్ అన్నారు. అంటే నీ స్నానము చెయ్యాలని కోరిక కలిగిన వారలారా పొదును రండి అని పిలుస్తున్నారు ఇక్కడ. ఈ స్నానంచ నీరాడ పొదువీర్ అన్న పదంట నీరాడడానికి రండి అంటారు. ఇంకా మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు కానీ మనకి పూర్వపు రోజుల్లో అల్లుడు ఇంటికి వస్తే ఆ అల్లుడికి బట్టలు పెట్టేవారు, చాలా ఖరీదైన బట్టలు పెట్టేవారు. పెట్టి ఆయన నువ్వు నీరాటానికి వెళ్ళినప్పుడు ఈ బట్టలు ధరించు అని. అంటే నువ్వు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బట్టలు ధరించు అంటే అంత చచ్చు ఇచ్చానయ్యా నేను, నా స్తోమత ఇంతే, ఇంతకన్నా ఇవ్వలేను అని చెప్పడం. కనుక అలాగే ఇక్కడ నీరాడపోదు వీరు అన్నారు. అంటే స్నానం చెయ్యాలని కోరిక కలిగిన వరలారా అన్నారు. స్నానం చేయడానికి కోరిక కలిగిన వారలారా అంటే ఏమిటి అర్థం? అంటే ఇందాక స్నానం అంటే చెప్పుకున్నాం. అలాంటి భగవద్ అనుభవంలో మునిగి ఉండాలని ఎవరికైతే కోరిక ఉన్నదో ఆ కోరికే ఇక్కడ ప్రధానం, మరేమీ అక్కర్లేదు. అర్హత మనకు కావలసింది స్నానం చెయ్యాలి అనే కోరిక ఉండాలట. కనుక ఆ కోరిక కలిగిన వాళ్ళందరూ రండి అన్నారు. ఇక్కడ సాధారణంగా నీరాడ పొదువీర్ అన్న పదంట పెద్దవాళ్ళకి వాడుతారట. తమకన్నా పెద్దలకి వాడేది తప్ప తమ చెలికెత్తల్ని తమ సఖుల్ని ఇక్కడ పిలుస్తోంది. పిలిచి వాళ్ళందరినీ కూడా అంత మర్యాద ఎందుకండి అన్నారు. అంటే దానికి పెద్దలు చెప్తూ ఏం లేదయ్యా, మనకి పెరియ నంబి గారట రామానుజుల వారు వస్తూ ఉంటే ఆ రామానుజుల వారిని చూసి వారి గోష్ఠితో వస్తూ ఉంటే పెరియ నంబి గారు రామానుజులకి ఆచార్యులు. వారు సాష్టాంగా నమస్కారం చేసేవారు. ఎందుకండి ఇలా నమస్కారం చేస్తున్నారు అంటే వారిని చూస్తూ ఉంటే మా ఆచార్యులే గుర్తుకొస్తున్నారు ఈ రూపంలో మళ్ళీ వచ్చినట్టుగా అని ఆళ్వందారే ఎదురుగా వేయించేశారు అని నమస్కారం చేసేవారట వారి ఆచార్యులు అని చెప్తారు. అలాగే పరాశర భట్టరు వారి అమ్మగారు
ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసును కనుక ఆయన యొక్క శ్రీపాతీర్థాన్ని పుచ్చుకునేవాట ఆవిడ. తల్లి పుచ్చుకోవచ్చా? పుచ్చుకునేవారు. ఏం చేత? భగవద్భక్తులైన వారి విషయంలో ఎలా ప్రవర్తించాలి అన్నదాన్ని ఇక్కడ చూపిస్తున్నట్ట. మీరాడ పొదువేర్ పొదుమినో అని పిలుస్తున్నట్ట ఇక్కడ. అంటే ఏమిటి? అంటే స్నానం చెయ్యాల్సిన కోరిక కలవారులారా రండి, అంటే నా వెనకాతల రండి అని కాదు, నాకన్నా ముందర రావండి. మీరు నడుస్తూ ఉంటే మీ వెనకాతల నేను నడుస్తాను, మీ నడకలలో సౌందర్యాన్ని చూసి నేను పరవశం పొందుతాను అని భగవద్భక్తుడైన వారి విషయంలో మనం ఎలా ఉండాలో దాన్ని తెలియచేస్తున్నట్టు ఇక్కడ. వారెవరండి? నేర్గయ్యర్ షేర్మల్గం ఆయప్పాడు సెల్వ శిరునిరుగో అన్నారు. ఇప్పుడు ఏమిట? మొదటిది వాళ్ళు మంచి ఐశ్వర్యం కలిగిన వారట, రెండవది మంచి ఆభరణములు కలిగిన వారట, ఐశ్వర్యం కలిగినట్టు రేపల్లెలో ఉన్నవారట. 3 లక్షణాలు చెప్పారు. ఐశ్వర్యం రేపల్లెకే ఉందండి అంటే మనకి అంతకు ముందు అక్కడ పాడుంది, పంట ఉంది, అందులో సందేహం లేదు. కానీ యథాచ అంటే ఎప్పుడైతే కృష్ణ ఉద్భూతం, కృష్ణుడు రేపల్లెలో జన్మించాడు, అవతరించాడో, తథా ప్రభృతి అంటే అప్పటి నుంచి యావద్దుఃఖం సముద్భూతం వాసుదేవ తావదేవ ఘృతం భవేత్ అంటే ఎంత పాలైతే అంత వెన్న వస్తుంది. ఏమిటండి ఇది? ఎక్కడైనా అలా వస్తుందా? పాలు ఎక్కువైతే వెన్న కొంచెం వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందట? నెయ్యి అంత నెయ్యి వచ్చేస్తుందిట. ఎన్ని పాలైతే అంత యావద్దుగ్ధం అంటే ఎన్ని పాలైతే అప్పుడు అంత తావదేవ ఘృతం భవేత్ అంటే నెయ్యి వస్తుంది అన్నారు. ఏమిటండి ఇది? ఇంత పెరిగిపోయిందా అంటే ఆ ఆవుల యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏమిటట? మా రేపల్లెలో ఉన్న ఆవులయ్యా గడ్డి మేసి పెరిగినవి కావయ్యా. కృష్ణుడు అవతరించేదాకా గడ్డి మేసి పెరిగాయి. కృష్ణుడు అవతరించిన తర్వాత గడ్డి మేయడం మానేసి మరి ఏం చేస్తున్నాయి? అలాగ అరణ్యానికి తీసుకెళ్తాట. ఆ తీసుకెళ్లి పాపం గడ్డి మేయడానికి సిద్ధపడేసరికల్లా వేణుగానం చేస్తాడు. ఆ వేణు గానం చేసేసరికల్లా మోరల మీదకి ఎత్తుకొని ఆ కృష్ణుడు వైపు ఆ గానాన్ని వింటూ ఉండిపోతాయి. అయిపోయింది, మళ్ళీ తీసుకొచ్చేసి కొట్టాల్లో కట్టేస్తాడు. కొట్టాలంటే గోశాలు. ఆ గోశాలలో కడతాడు. ఆ గోశాలలో కట్టి ఏం చేస్తాడు? అన్ని ఆవుల్ని కూడా ఈయనే తీసుకెళ్ళి అక్కడ కడతామండి. వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు కాదు, ఈయనే తీసుకెళ్ళదట. తీసుకెళ్ళి అన్నిటినీ వాటి కొట్టాల్లో కట్టి ఒక్కసారి వాటి ఒళ్ళు లస్పిసించి వస్తాడట. కనుక అవి దేంతో పెరుగుతున్నాయి ఆవులు? వేణుగానంతో, ఆయన యొక్క హస్త స్పర్శతోటి పెరుగుతున్నాయి. అంచేత ఎన్ని పాలిస్తే అంత నెయ్యి వస్తుంది. అంటే ఎస్ఎన్ఎఫ్ అంటానే, ఆ ఎస్ఎన్ఎఫ్ చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి పాలు కనుక వాటిలో వెన్న బాగా వస్తుంది, నెయ్యి బాగా వస్తుంది. అలాంటి పాలు పెరిగిపోయినటువంటి ఐశ్వర్యం కలిగినదట ఏది? ఆయప్పాడు. ఆయప్పాడు అంటే రేపల్లె. కనుక అలాంటి రేపల్లె ఇప్పుడు మనం చూసాం. అందులో ఉన్న వీళ్ళు ఎవరండి? మంచి ఐశ్వర్య సంపద కలిగిన వారట. ఏమిటండి వీళ్ళకున్న ఐశ్వర్యం? ఈ పిల్లలకి ఏం ఐశ్వర్యం ఉంది అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి అని మన వారు ప్రశ్న వేశారు. అంటే సాధారణంగా మన దృష్టిలో ఐశ్వర్యం అంటే డబ్బు, ఇళ్ళు, మేడలు, ఇవి ఐశ్వర్యం. కానీ అవి కావుట ఐశ్వర్యం. మరి ఏ ఐశ్వర్యము అంటే మనకి పెద్దలు 3 చెప్తారు. ముగ్గురిని ఉదాహరణగా చూపిస్తారు మనకి. ఎవరు వాళ్ళ ముగ్గురు? లక్ష్మణ స్వామిట, గజేంద్రుట, విభీషణుడిట. వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఐశ్వర్య శ్రీమంతుడు అన్నారట. ఏమిటండి? లక్ష్మణుడు పుట్టిన దగ్గర నుంచి తల్లి దగ్గర ఉండకుండా అన్నదమ్ముడి దగ్గరే ఉండి ఆయన్ని రమ్మనమనకపోయినా సరే విశ్వామిత్రుడితో పాటు అరణ్యాన్ని పడిపోయి ఆ రాక్షస సంహారం చేసి మళ్ళీ వచ్చి ఆయన అరణ్యాన్ని పడిపోతూ ఉంటే ఈయన కూడా అరణ్యాన్ని పడిపోయి 14 ఏళ్ళు వనవాసం చేసి తిరిగి వచ్చిన వాడు లక్ష్మణుడు. ఆయన ఏమన్నారు? లక్ష్మణవర్ధన అన్నట్టు. ఆయన లక్ష్మణుడు అంటే ఓహ్ ఏం ఐశ్వర్యం అండి ఆయనకి అన్నారు రామాయణులు. ఏమిటి ఆయనకున్న ఐశ్వర్యం? ఒకటే. ఏమిటది? భగవత్ కైంకర్య నిష్ఠ అనేదాన్ని చెప్తారు. కనుక భగవంతుని మీద ప్రీతి, భగవంతునికి కైంకర్యము చెయ్యడము అనేదే ప్రధానమైనటువంటి ఐశ్వర్యము అన్నారు. మరి గజేంద్రుడు
గజేంద్రుడు 1000 ఏళ్ల పాటు ఒక మొసలి పట్టుకుంటే ఆ మొసలితో పోరాడి శరీరంలో శక్తి తగ్గి ఆ శక్తి తగ్గిన తర్వాత నీవే తప్పని తప్పరం వెరుగా కవవే వరదా అంటే అప్పుడు పరమాత్మ వచ్చాడంటే అక్కడి నుంచి చాలా వేగంగా గరుత్మంతుడి మీద అన్నారు. ఇలా 1000 ఏళ్ళు ఆ దానితో పోరాడి శక్తి అంతా తగ్గిపోయి ఠావుల్ దర్శనం ఏదో శరీరం అంటే అప్పుడు వచ్చాడు. అప్పుడు వస్తే ఆయన అంటారు సతు నాగవర శ్రీమాన్ అన్నట్టు ఏమండి శ్రీమంతుడండి అన్నట్టు ఏమిటికి అలాంటి స్థితిలో కూడా భగవంతుడి వైపే మనసు వెళ్ళినటువంటి అదృష్టం కలిగిన వాట ఆ గజేంద్రుడు. అంటే ఆపదలు వచ్చినప్పుడు సాధారణంగా ఆయన మీదకి వెళ్ళనిటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి సమయంలో ఆ పరమాత్మ మీదకే దృష్టి వెళ్ళి ఆయన్నే కోరినవాడు, రక్షణ కోరినవాడు కనుక ఆయన శ్రీమంతుడు అన్నాడు. ఆ అన్నయ్య గారు సభలోంచి కాస్త పరుషంగా, కాస్త కాదు బాగా పరుషంగా మాట్లాడితే ఆ పరుషమైన మాటలు భరించలేక అక్కడి నుంచి లేచి వచ్చేస్తే నలుగురు మంత్రులతో కలిసి ఆయన ఆ ఉత్తర దిక్కుకు వచ్చి రామచంద్ర ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు అంతరిక్షగత శ్రీమాన్ అంటారు ఆయన్ని, ఎవరు విభీషణుని. ఆయన శ్రీమంతుడట. వీళ్ళ ముగ్గురిని శ్రీమంతులుగా చెప్పారు. ఇక్కడ చెప్తున్నారు మన వేపల్లలో ఉండి గోపికలట ఐశ్వర్య సంపన్నులండి అన్నారు. అంటే మంచి ఐశ్వర్యము కలిగిన వారు అని చెప్తున్నారు, సంపదలు కలిగిన వారు. ఏమిటండి వీళ్ళు ఐశ్వర్యంతో నిండిన వాళ్ళు? వీళ్ళకున్న ఐశ్వర్యం ఏమిటి అంటే వాళ్ళ ముగ్గురి కన్నా ఒక వాశ ఎక్కువ ఉంటుంది. ఎవరో మన గోపబాలికలు అంత ఐశ్వర్య సంపద అంట. అంటే ఏమి లక్ష్మణస్వామికిట అన్యశేషత్వం లేదట. అంటే మరొకడికి నేను దాసుడిని అనే భావన లేదు ఎప్పుడూ రామచంద్ర ప్రభు. కానీ కొంచెం స్వాతంత్ర్యం ఉందట. నేను వస్తానయ్యా, అహం సర్వం కరిష్యామి అని తన స్వతంత్రుడిగా అన్నట్టుగా మాట్లాడేట లక్ష్మణస్వామి. మరి ఈయనో మన గజేంద్రుడు, ఈయనకి అన్యశేషత్వం లేదుట. కానీ స్వరక్షణ అంటే నా రక్షణ నేను చేసుకోగలను ఒక 1000 సంవత్సరాలు పోరాడాడు. ఇది రెండవది ఈయనకి. ఇంకా విభీషణుడు ఉన్నాడు. ఈయనకట అన్యశేషత్వం ఉండడానికి అవకాశం ఉంది. రెంచేదా కొన్నాళ్ళు రావణాసుడి దగ్గర ఉండొచ్చాడు కనుక అన్యశేషత్వం ఉన్నది. మా పిల్లలకట అసలు చిన్నప్పటి నుంచి అన్యశేషత్వం లేదట, స్వరక్షణలో స్వామ్యము లేదట, వారికి స్వాతంత్ర్యము లేదట. అన్నీ కూడా పరమాత్మే పరమాత్మే అనేటటువంటి దృష్టి, కృష్ణ పరమాత్మ తప్ప వేరొకడు మాకు రక్షకుడు కాడని మమ్మల్ని ఆయనే పతిగా మాకు కావాలని కోరుకున్న వాళ్ళట మన పిల్లలు కనుక వాళ్ళ ముగ్గురి కన్నా ఒక వాశ ఎక్కువ ఉంటే మా వాళ్ళు మా గోపికలు. అదిట ఐశ్వర్యము వెళ్ళకున్నటువంటి ఐశ్వర్యము అంటారు. కనుక అలాంటి ఐశ్వర్యము కలిగిన వార్త వీళ్ళు. వాళ్ళ నెరుజయ్యేరు చీరమలదం ఆయప్పాడి సెల్వ సిరుమేరుగోళ్ అన్నారు. ఈ సెల్వ సిరుమేరుగోళ్ అంటే ఏమిటి అంటే మంచి ఆభరణములు కలిగిన వారలారా అని కదే చెప్పుకున్నాం. మంచి విలక్షణమైనటువంటి నేరుజయ్యేరు అంటే విలక్షణం, సెల్వ సిరుమేరుగోళ్ అంటే మంచి ఐశ్వర్యం కలిగిన వారు, నేరుజయ్యేరు అంటే విచిత్రమైనటువంటి ఆభరణములు, మంచి ఆభరణములు కలిగిన వాళ్ళారా అన్నారు. ఏమిటి ఆభరణాలు? అసలు ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు ఆభరణాలు తీసేసి వెళతారా, ఆభరణాలు వేసుకొని వెళతారా? వీరి ఆభరణాలు ఎలా కనిపించాయి? మరి ఇప్పుడేమో మంచి ఆభరణములు కలిగిన వాళ్ళారా అంటున్నారే, ఏమిటిది ఆయన మళ్ళీ ప్రశ్న వేశారు. వేస్తే దానికి సమాధానం చెప్తే ఆయన ఆభరణములు అంటే ఈ ఆభరణములు కావయ్యా, ఎవరైతే భగవద్ అనుభవంలో ఉన్నారో అనుభవం కలిగిన వాళ్ళకి కొన్ని ఆభరణాలు వస్తాయిట. ఏమిటి ఆభరణాలు? కళ్ళ అంటారు నీళ్ళు కారడం, ఆనంద బాష్పాలంటారు, ఒళ్ళంతా గగురుపాటు కలుగుతుందట, జ్ఞానము భక్తి అధికమవుతుందట, ఇతర విషయాల మీద వైరాగ్యం ఏర్పడుతుందట. ఇలాంటి ఆభరణములు కలిగిన వారంటే వాళ్ళు అని అన్నారట. ఇది అయిన తర్వాత ఇత్యనా ఆభరణాలంటే కాదన్నారు. మరి ఏమిటట? మనకి అన్నిటిలోకి కూడా ఆత్మగుణంగా ప్రధానం. ఏమైనా శ్రీవచన భూషణం చాలా మంది సేవించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఆత్మగుణముల్లో ఏవి ప్రధానము అంటే ఏం చెప్పారు? శమం దమము, ఆ రెండు ప్రధానంట. అంటే అవి కలిగిన వారు. అంటే శమం దమం అంటే అంతర ఇంద్రియ నిగ్రహము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, ఆ రెండు కలిగిన వారు. ఈ అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము కలిగితే ఏమిటవుతుందంటే వెంటనే ఆచార్యం కైపొగురం అంటారు. ఈ ఆచార్యుడు తన కైపొగురం అంటే చేతిలో వాడవుతాడు. చేతిలో వాడు అవడం అంటే
మనకి అంత ప్రీతి పాత్రుడు, అంటే ఆయనకి మన మీద అంత ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే ఆచార్యుడు కానీ మనకి చేతిలో పడైతే ఏమవుతుందండి, తిరుమంత్రంకి అయిపోతాం. వెంటనే తిరుమంత్రం మనకి హస్తగతం అవుతుంది. ఎప్పుడైతే తిరుమంత్రం హస్తగతం అయిందో అప్పుడు ఏమవుతుంది, ఈశ్వరంకి అయిపోగురు. ఆ ఈశ్వరుడు మనకి హస్తగతం అవుతాడండి. ఈశ్వరుడికి హస్తగతం అయితే ఏమిటి లాభం, ఆ ప్రాప్య భూమికి అయిపోగురు. ఆ ప్రాప్య భూమి అంటే పరమపదాన్ని పొందుతాము అన్నదాన్ని మనకి శ్రీవచన భుజంలో చెప్పారు. కనుక ఆత్మగుణంగా గుణముల అన్నిటిలోకి ప్రధానమైనది సమము దమము. అలాంటి ఆత్మగుణములు పరిపూర్ణముగా కలిగిన వారట ఈ పిల్లలు అన్నదాన్ని మనకి చూపిస్తున్నారు. కనుక అలాంటి ఆత్మగుణములతో కూడిన వారు అవే ఆభరణములుగా కలిగిన వారు. అయితే అన్ని బాగానే ఉన్నాయి. నాకు స్నానం చేయాలని కోరిక ఉంది, వ్రతం చెయ్యాలనుంది, స్నాన వ్రతం ఆచరించాలనుంది. కానీ ఆయన అంగీకరించడో కృష్ణుడు అని మళ్ళీ మనం వెంట పెట్టుకోక్కర్లేదమ్మా. మనకు ఉన్నాడు ఒక దిక్కు. ఎవడున్నాడు అన్నదాన్ని చెప్తున్నారు. కూర్వేల్ కొడుందొషులన్ నందగోపన్ కుమరన్. ఆయన ఎలా ఉన్నట్టు ఎప్పుడూ కూడా వేలాయుధాన్ని పట్టుకొని ఉంటాట. ఎందుకండి వేలాయుధం అంటే, ఇంతకు ముందు పాప ఆయన నేల మీద చీమ పడ్డా దానికి హాని చెయ్యకుండా బతికేట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అవతరించాడో, అవతరించిన తర్వాత ఆయనకి జరుగుతున్నటువంటి రాక్షసుల యొక్క దుశ్చర్యలు చూసి, ఏది అచేతనము కాని చేతనము కాని ఏదైనా సరే ఆపద కలిగించడానికి అవకాశం ఉందని వాటన్నిటిని కూడా ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని ఎప్పుడు జాగరూకతతో ఉంటాడట ఆయన. కనుక అలా జాగరూకతతో ఉంటే ఆయన రక్షించడానికి అని చెప్పి ఎప్పుడు చేతిలో ఆ దీన్ని పట్టుకొని ఉంటాడు అన్నారు. అనేసరికల్లా ఈయనకి పేరేమిటండి, అక్కడ పేరు ఇచ్చారు చూడండి, పూర్వేల్ కొడుందొషులని నందగోపన్ కుమరన్ అన్నారు. అసలు నందగోపుడు అంటున్నారు. నందగోపుడు అంటే ఏమిటి, అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి నందుడు, రెండవది గోపుడు. నందుడు అంటే ఏమిటి, భగవంతుణ్ణి పొందడం వల్ల కలిగినటువంటి ఆనంద పరవశుడు, అంటే భగవల్లాభజనిత ఆనంద పరవశుడు అంటారు. అంటే భగవంతుణ్ణి పొందడం వల్ల కలిగినటువంటి ఆనందంతో నిండిన వాట ఆయన. ఇంకా గోపుడు అంటే ఆయన్ని శత్రువుల నుంచి జాగ్రత్తగా కాపాడుకునేవాడు, కనుక ఆయన నందగోపుడు అండి అన్నారు. ఈయన ఎలా ఉంటాడు, భగవన్ మంగళాశాసనపరుడై ఉంటాడు. అంటే భగవంతుడికి ఎప్పుడూ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉండేటటువంటి వాడు నందగోపాలుడు. మొదటిది. రెండవది భగవల్లాభజనిత పరవశుడై ఉంటాడు. అంటే భగవంతుడిని పొందడం వల్ల ఎప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. మూడవది భగవద్ రక్షణలో నిత్యము జాగరూకుడై ఉంటాడట నందగోపుడు. కనుక అలాంటి లక్షణములు కలిగిన వాడు అన్నారు. ఎవరండి ఇలా ఉండేవాడు అంటే ఆచార్యుడు అన్నదాన్ని చెప్పారు. అంటే నందగోపుడు ఎవడండి అంటే ఆచార్యుడు అని మనం తెలుసుకోవాలి. ఆచార్యుడికి ఏముంటుంటుంది, 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, భగవంతుడికి ఎప్పుడు మంగళాశాసనము చెయ్యాలి అనే కోరికతో ఉంటారు వాళ్ళు మనకి పెరిగారు వాళ్ళకు. రెండవది, ఆ భగవంతుడిని పొందడం వల్ల ఆనందాన్ని కలిగి ఆనంద పరవశుడై ఉంటాడట రెండవ లక్షణం. మూడవది, ఆ భగవంతుడిని ఎప్పుడు నేను రక్షించాలి అని కోరికతో ఉంటాడట, జాగరూకుడై ఉంటాడట పరమ ఆచార్యుడు. కనుక అలాంటి ఆచార్యుడు ఇక్కడ నందగోపాలుల్లో మనకి చూపించబడ్డారండి అన్నారు. ఏమిటండి ఆచార్యుడు, సాధారణంగా మనం ఫోటోల్లో చూస్తుంటాం, ఇలా పెట్టుకొని ఉంటారు. ఏమిటిది అంటే దీన్ని ఉపదేశ ముద్ర అంటారు. ఏమిటి ఉపదేశ ముద్ర అంటే మనకి 3 చూపిస్తున్నారు అక్కడ. ఆ 3 ఏమిటట అంటే, మొదటిది శాస్త్రజన్య జ్ఞానమట, రెండవది ఆ గురువు యొక్క ఉపదేశం వల్ల పొందినటువంటిది, మూడవది భగవద్ అనుభవం. ఆ 3 కూడా వాడిగా ఉంటాయి. ఆ వాడైన వాటితోటి మనకి శత్రువులు అంటే తన శిష్యుల యొక్క శత్రువులు అన్నిటిని కూడా పోగొడతాట. మనకున్నటువంటి శత్రువులు ఏమిటండి, విరోధులు. నన్ను నేను రక్షించుకోగలను, మొదటి శత్రువా. నేను స్వతంత్రుణ్ణి, రెండవ శత్రువా. నేను ఇతరులకి చెందిన వాటిని. ఇవి మనకు ఉండేటటువంటి విరోధులు భగవంతుడిని పొందకుండా. ఏమిటి, స్వస్వాతంత్ర్యము మొదటిది. నేను అన్య శైషత్వము, మరొకరికి చెందిన వాడిని అనుకోవడం రెండవది. నేను నన్ను రక్షించుకోగలను అనుకోవడం మూడవది.
ఈ 3 రకములైన విరోధుల్ని ఆయన తన శాస్త్ర జ్ఞానముతోటి గురువు దగ్గర నుంచి పొందినటువంటి ఉపదేశం చేత, భగవద్ అనుభూతి చేత తన ఈ శిష్యుల యొక్క ఈ విరోధులు ఏవైతే ఉన్నాయో ఆ విరోధులన్నిటిని పోగొట్టేబట్ట పరమాత్మ ఆచార్యుడు అని చెప్పి, అలాంటి ఆచార్యుడిని ఇక్కడ చూపిస్తున్నారు. పూర్వేల్ కొడుందొజలన్ నందగోపని. ఆయనకి ఈయనేమవుతాడండి కృష్ణుడు? కుమరన్ అన్నారు. కుమారన్ అంటే కుమారుడు అని అర్థం. కుమారుడు అంటే ఎవరు? ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, మనకి పుత్రుడు అంట. పుత్రుడు అంటే ఏమిటి అర్థం? పుణ్యామ నరకం నుంచి రక్షించేవాడు అని అర్థం. అలాగే కుమారుడు అంటే అర్థం ఏమిటా? తండ్రి చెప్పిన మాట జవదాటకుండా ఉండేవాడు అని అర్థం. కనుక ఆ తండ్రి చెప్పిన మాటని జవదాటకుండా ఆయన ఎలా చెప్తే అలా ఆచరించేవాడు కనుక ఈయనకి ఏమన్నారు? కుమరన్ అన్నట్టు. ఇక్కడ ఎలా ఉంటాడట తండ్రి దగ్గర అంటే ఒక నక్కిపోయి ఉంటాడట. అంటే అల్లరి చేసి వస్తాడు. ఆయన మీద కాస్తంత చెడు చెప్దామని అందరూ కానీ వస్తే ఆ నందగోపుడు దగ్గరకు వచ్చేసరికల్లా ఏం చాలా భయపడిపోతూ ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఇలాంటి వాడి మీద మేము నేరం చెప్పడమా అన్నట్టుగా ఉంటాడట ఆయన దగ్గర. అలాంటి వాడు అని అక్కడ చెప్తూ, అలా ఉండడం ఎందుకండి కారణం? ఆయన కుమారుడు కనుక. కనుక నందగోపన్ కుమారన్ అన్నట్టుంటే పిల్లడు తండ్రి దగ్గర ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. ఏం చేత అంటే ఆయన ఎప్పుడూ కూడా మనకి 2 ప్రధానంగా తల్లి తండ్రికి చెప్తారు. ఒకళ్ళు శ్రేయస్సు, ఒకళ్ళేమో వాడికి ఏది హితాన్ని ఒకళ్ళు చూస్తారట, వాడికి ఏది మంచి అని ఒకళ్ళు చూస్తారట. మంచి చూసేవాడు తండ్రిట, వాడికి ప్రియమేదో దాన్ని చూసేది తల్లిట. కనుక తల్లి దగ్గర ఒకలా ఉంటారట. తనకు ఎప్పుడూ మంచే చూస్తూ కరుగ్గా ఉంటాడు తండ్రి, కనుక తండ్రి దగ్గర ఒకలా ఉంటారట. కనుక ఆచార్యుని దగ్గర పరమాత్మ, కృష్ణ పరమాత్మ నందగోపుడు దగ్గర ఎంత విధేయంగా ఉంటాడో అంత విధేయంగా ఉంటాడట. కనుక మనం భగవంతుడిని పొందాలంటే ఆచార్యుని ద్వారానే పొందాలి. మన నందగోపుడికి అంత వసుడమ్మ కృష్ణ పరమాత్మ, కనుక మన వ్రతం చేయించడానికి ఏమీ అభ్యంతరం లేదు, చేయిస్తాడు రండి. ఆయన మన తల్లి ఉంది కదా యశోద అని ఆమెని గురించి చెప్తున్నారు. ఆమె యొక్క గొప్పతనం ఏంటాను? ఏరోరంద కళ్ళి యశోదై ఇళం సింగం. ఆయన దగ్గరట ఆవిడ దగ్గరట మంచి బాలసింహంగా ఉంటాడు. ఏమిటి బాలసింహము అంటే చెప్తున్నారు. ఏమిటి బాలసింహం అంటే అక్కడ ఎలా ఉన్నాడు, ఇక్కడ ఎలా ఉన్నాడు. ఈవిడకున్న లక్షణాలు ఏమిటా? ఏర్ ఆన్ ద కన్ని అన్నారు. ఏర్ ఆన్ ద కన్ని అంటే మంచి కన్ను అంటే జ్ఞానం. ఆ జ్ఞానము అంటే ఎక్కడ మీకు ఆధ్యాత్మిక పరిభాషలో వచ్చిన విశాలమైనటువంటి నేత్రాలను చూపిస్తారు. అక్కడ కన్ను అంటే జ్ఞానము అని అర్థం. కనుక జ్ఞానం ఎలా ఉండాలి? యథార్థమైన జ్ఞానం అయి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అయి ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగినటువంటి తల్లిట కన్ను చూపిస్తున్నారు. ఏరానంద కన్ని యశోదై ఇళం సింగం అన్నారు. ఈ కళ్ళు చూపించడం కూడా ఆ కళ్ళుట ఎప్పుడు కూడా అందమైన కళ్ళుట. ఎందుకు వచ్చిందండి అందం? అంటే ఆనందం ఎప్పుడు ఉంటుందో అప్పుడు కళ్ళల్లో అందం ఉంటుందట. ఈ ఆనందం అనేది ఎలా వచ్చిందండి అంటే ఆనందమే అందం అండి, ఆనందమే కృష్ణుడండి. అలా కృష్ణుడిని చూస్తూ ఉంటుందట. ఆ చూస్తూ ఉంటే ఆ చూసినప్పుడు ఆయనలో ఉన్న ఆనందాన్ని అలా అనుభవిస్తూ ఉంటుందట. తన ఆనందాన్ని పొందుతూ ఉంటుందట. ఎవరినైనా కాస్తంత శ్రమ పెట్టి వస్తే ఈమెకి చాలా ఒకవైపు నుంచి సంతోషమట, ఒకవైపు నుంచి దొడ్డగీడుతనానికి కోపమట. కనుక ఇలా 2 రకాలుగా కలిసిన భావనతో ఆయన యొక్క ఆనందాన్ని చూస్తూ, అలా చూస్తే ఆయనకి ఎక్కడ చెడు కలుగుతుందో అని భయము, ఇలాగ అన్ని సమ్మిశ్రితమై ఉంటాయట ఆవిడ దగ్గర. కనుక అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి తల్లి అంటే కృష్ణుణ్ణి చూడగలిచినటువంటి నేత్ర జ్ఞానము కలిగిన వారు అన్నారు. అంటే ఏదండి కృష్ణుణ్ణి చూడగలిచినటువంటి జ్ఞానం అంటే మంత్రము అన్నారు. ఈవిడెవరికి వశపడి ఉంటుంది? యశోద. ఆచార్యుడు అంటే నందగోపాలునికి భార్య. కనుక నందగోపాలుడు ఎలా చెప్తే అలాగ వినేటటువంటిది. ఆచార్యునికి వశపడి ఉండేది మంత్రము. కనుక మంత్రము మనకి ఇక్కడ యశోద అన్నారు. యశోద అంటే అర్థం ఏమిటి? యశస్సుని దా ఇచ్చేది కనుక యశోద అని ఆవిడకి పేరు. అంటే నీకు ఆభిజాత్యము కావాలన్నా, ఐశ్వర్యము కావాలన్నా, అపవర్గం కావాలన్నా,
ఏది కావాలన్నా ఇచ్చేటటువంటిది మంత్రమే కనుక ఆ మంత్రమే ఇక్కడ యశోదట. ఆ యశోదలో ఎలా సంచరిస్తాడు? బాలసింహంలా చరిస్తుంటాడు. మంత్రానికి అధీనమై ఉంటాడు పరమాత్మ అన్నదాన్ని చెప్తున్నారు అక్కడ. ఇంకా ఆయన ఎలా ఉంటాడండి? కార్మేణి శంకన్ అన్నారు. కార్మేణి అంటే మంచి నల్లటి శరీరం కలిగిన వాడు అని అర్థం. ఈ నల్లటి శరీరం ఎలా ఉందట అంటే మళ్ళీ పక్కన శంకన్ అన్నారు. ఏమిటి చేస్తుంది మనకి? నీలమేఘశ్యాముడు అని అర్థం. ఆ నీలమేఘం ఏం చేస్తుంది మనకి? అప్పటిదాకా ఉన్నటువంటి తాపాన్ని పోగొడుతుంది. తర్వాత వర్షాన్ని ఇచ్చి మనకి జీవనాన్ని కలిగిస్తుంది. కనుక 2 పనులు చేస్తుందట మేఘం. ఏమిటా 2 పనులు? మొదటిది తాపాన్ని హరిస్తుంది. రెండవది మనకి జీవనప్రదము అన్నారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందట? ఒకటి సౌశీల్యమట, రెండవది సౌలభ్యమట. అంటే స్వామిలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నారు. అంటే మనం పరమాత్మని ఆశ్రయించడానికి కావలసిన లక్షణము 4 చెప్తారు ప్రధానంగా. ఒకటి సౌశీల్యము, రెండవది సౌలభ్యము, మూడవది వాత్సల్యము, నాలుగవది స్వామిత్వము అనేది మనం పరమాత్మ దగ్గరకు చేరడానికి ఉపయోగపడేటటువంటి లక్షణములు అన్నదని చెప్తున్నారు. కనుక ఆ 4 2 లక్షణాలు మనకి ఇక్కడ నల్లధనం వల్ల కనిపిస్తాయట. అంటే చూసేసరికల్లా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా మనకి వర్షం పడడం వల్ల మనకి కావలసినటువంటి పంటలు అవి పండి మనకి జీవనాన్ని నిలబెడతాయి. కనుక ఇలాంటి సౌశీల్యం. ఇంకా ఎర్రటి కళ్ళు అండి అన్నారు. కళ్ళు ఎప్పుడు ఎర్రబడతాయి అంటే మనని దూరం చేసుకుంటే, పిల్లడు దూరంగా ఉంటే ఆ తల్లి యొక్క కళ్ళు వాడిని తలుచుకోగానే ఒక్కసారి ఎర్రబారతాయి. కనుక ఇన్నాళ్ళ నుంచి నాకు దూరమైన వీళ్ళు ఈనాడు కలవడానికి సిద్ధపడుతున్నారు అన్న దృష్టి ఆయన కలగ్గానే ఒక్కసారి నేత్రములు ఎర్రబడ్డాయట. అలాగే చక్రవర్తుల యొక్క నేత్రములు ఎర్రగా ఉంటాయంటే స్వామిత్వము అనేది. అంటే పుండరీకాక్షుడు అని ఆయనకి పేరు. కనుక పుండరీకములు అంటే నేత్రములు కలిగిన వాడు పరమాత్మని అక్కడ చూపిస్తున్నారు. కనుక ఇక్కడ ఏం తెలుస్తోంది మనకి? వాత్సల్యము స్వామిత్వము అనేటువంటి ఎర్రని కళ్ళ వల్ల తెలుస్తోందట. కనుక కార్మేణి శంకన్ కదిర్మదియంబోల్ముగత్తాన్. ఒకేసారి సూర్యుడు చంద్రుడు కానీ ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి తిరుముఖ మండలం కలిగి ఉంటాడంటే ప్రకాశవంతమైనటువంటి చల్లదనము కలిగినటువంటి ఆ తిరుముఖ మండలం అంట. అంటే శత్రువుల విషయంలో యువతల సూర్యుళ్ళ తకల్ప చేస్తాడు. కావలసిన వారి విషయంలో చంద్రుళ్ళ చల్లగా ఉన్న ఆనందాన్ని కలిగిస్తాడట. కనుక ఇలాంటి వాడండి స్వామి అన్నారు. అంటే మనం ఆయన ఆశ్రయించిన తర్వాత ఆశ్రయించడానికి సులభుడే కానండి మా పని ఏం చేయలేడండి కాదు. మనకు కావలసినటువంటి కోరికలను తీర్చగలిచిన వాడు ఆయన అన్న తెలియచేయడానికి ఇక్కడ ఈ 2 పదాలు వాడారు. ఆ పదాలు కదిర్మదియంబోల్ముగత్త అన్న వల్ల జ్ఞానము శక్తి కలిగిన వాడు అన్నదాన్ని ఆయన ఏమంటారు? ప్రసన్న ఆదిత్య వర్చస్కుడు అంటే. ప్రసన్నమైన ఆదిత్యుడు ఎక్కడైనా ఉంటాడా? ఉండడు. కానీ ఈయన తిరుముఖ మండలం ఎలా ఉందట? ఒకవేళ ఆదిత్యుడు కానీ ప్రసన్నంగా ఉంటే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉందట ఆయన యొక్క తిరుముఖ మండలము అన్నదాన్ని మనకి చెప్తున్నారు. చెప్పి తర్వాత ఆయన ఎవడండి? ఇంతసేపు చెప్పిందేమో కృష్ణుని గురించి, ఇప్పుడు చెప్తున్న నారాయణనే అన్నారు. నారాయణనే అంటే నారాయణుడు అంటే అర్థం ఏంటి? నారములు అంటే సమస్త జీవ పదార్థములు, అయనం అంటే ఆధారము. కనుక సమస్త జీవ పదార్థములకు ఆధారమైన వాడు, సమస్త జీవ పదార్థములను ఆధారముగా చేసుకుని తన వాటిలో ఉన్నవాడు అని 2 అర్థాలు చెప్తారు. కనుక అలాంటి మనవాడండి, మనతో ఎప్పుడూ కలిసి ఉన్నవాడండి, మనకు ఆధారమైన వాడండి నారాయణనే అన్నారు. ఎప్పుడైతే నారాయణనే అన్నారో అప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది? కృష్ణ పరమాత్మ నారాయణుడు ఒకటే. ఇది ఎలా తెలిసిందండి? అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా పూతన సంహారం చేస్తే తెలియదండి ఆయన నారాయణుడని. ఒక కొండని 7 రోజులు తన వేలు మీద నిలబెట్టాడంటే తెలియదు ఆయన నారాయణుడని. కనుక సర్వశక్తివంతుడైన వాడు అన్నదాన్ని తెలియచేస్తూ మనకి ఇక్కడ నారాయణనే అన్న పదాన్ని వాడేరు అన్నారు. ఆయన ఎవరికిస్తాడండి? మనకే. ఏమిటి మనకే అంటే? అంటే మనకు ఉండకూడని లక్షణాలు లేవు, ఉండాల్సిన లక్షణాలు మనకు ఉన్నాయి. అంటే ఏమిటి ఉండకూడదు? ఆయన తప్ప ఇతరులు ఎవరో నాకు రక్షకులు అనేది ఉండకూడదు. అది మనకి లేదు. ఆయనే మనకి రక్షకుడు అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళం.
మనకే గర్వం ఉంచేత అన్నవాళ్ళు కాదు. నమక్కే అంటే మనలాంటి వారికే, అంటే భగవంతుని మీద ప్రీతి కలిగిన వారికే, స్నానం చెయ్యాలని కోరిక కలిగిన వారికే, భగవద్ అనుభవంలో మునిగి ఉండేవారికే అయినటువంటి మనకే ఎవరిస్తారు? ఏమిస్తాడు? పరై తరువాన్, పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు అన్నారు. పర అంటే ఏమిటి? అంటే మనకు అందరికీ తెలుసును పర అంటే ఏమిటో. ఏమిటది? గుండెలు కట్టుకుంటారట. కట్టుకొని తాళ్లతోటి వెనకాతల కడతారు. ముందర వక్షస్థల ప్రదేశంలో అది ఉంటుంది. మన డ్రమ్ము లాంటిది. దాన్ని చేతులతోటి వాయిస్తూ పాటలు పాడతారట. ఈ దీనికి ఉపయోగపడుతుంది ఆ పరై. మనం కూడా కోరవలసింది అదేనట. ఏమిటి పరై కోరాలి అంటే ఏం లేదయ్యా, పరై మూడింటిని తెలియచేస్తోంది అన్నాడు. ఏమిటి? వక్షస్థలం మీద కట్టడం వల్ల మానసికమైన వ్యాపారములు తెలియచేయబడుతున్నాయి. రెండవది, దాని మీద చేత్తో వాయిస్తున్నారు కనుక కాయికమైన వ్యాపారములు తెలియచేయబడ్డాయి. నోటితో పాటలు పాడుతున్నారు కనుక వాచికమైన కైంకర్యములు తెలియచేయబడ్డాయి. కనుక ఈ 3 కైంకర్యములు ఎవరికి సమర్పించాలి? పరమాత్మకి సమర్పించాలి. కనుక కాయిక, వాచిక, మానసిక కైంకర్యములు స్వామికి సమర్పించేటటువంటి మానసిక స్థితి కలిగిన వారు ఎవరున్నారో వారు అది లభిస్తుంది వారికి. పర అనే వాయిద్యాన్ని ఆయనకి ఇస్తాట. ఇంకా పారోర్పు భాష అంటే అందరూ కూడా చూసి వాళ్ళు సంతోషిస్తారట. ఇదెందుకండి వీళ్ళకి అలా కావాలి కాదు. మరి ఏమి? వీళ్ళకి కావాల్సింది భగవద్ అనుభవమే, భగవంతునితో చేరి ఉండి ఆయన కైంకర్యం చేయడమే. కానీ వీరు కోరుకొని ఎందుకు వ్రతం చేయడానికి పంపించారు పెద్దలు? వర్షం కోసమే. కనుక వారికి కావలసినటువంటి లౌకికమైన ప్రయోజనం వారికి లభించడం వల్ల మా పిల్లలు చేశారండి ఇలాంటి వ్రతం, నాకు వర్షం పడ్డదండి అని వారు కూడా చూసి సంతోషించి ఆనందించడం కోసమని చెప్పి ఈ వ్రతంలో మనం ప్రవేశించబెట్టారు కనుక వారు కూడా చూసి ఆనందించవలసినటువంటిది అన్నారు. ఇది ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఎక్కడున్న పిల్లలు? ప్రేపల్లెలో ఉన్న పిల్లలు మొదటిది. రెండవది మగ పిల్లల కారు, ఆడపిల్లలు. తర్వాత వయసులో ఉన్నవాళ్ళ, ముసలివారా? వయస్సులో ఉన్నవారు. ఇంకా మంచి సంపద ఉన్నవారు. 4 లక్షణాలు చెప్పారు. ఈ 4 లక్షణాలు కలిగిన వారు అనుకుంటారు. ఏమిటా 4 లక్షణాలు? మొదటిది గోళ్ళతనం అన్నారు. అంటే ఏమిటి? అంటే భగవద్ అనుగ్రహం చేత కలిగినటువంటి భగవద్ అనుభవం తప్ప మా స్వంత ప్రయత్నంతో కలిగినటువంటి భగవద్ అనుభవం కాదు. భగవద్భక్తి లేనివారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవద్ అనుభవానికి, అంటే భగవద్ అనుగ్రహం చేత భగవద్ అనుభవం తప్ప స్వయత్నం చేత భక్తిని పొందిన వారు కారు. ఇది మొట్టమొదటి ఉండాలట. అంటే ఆయన అనుగ్రహం ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు ఇవ్వాలి ఆయన మనకి భక్తి? అంటే ఆయన ప్రేమించాలి. మనం ప్రేమించిన వాడికి అవతల వాడు కూడా ప్రేమ పడతాడు. కనుక మనం ఏం చేయాలి? భగవంతుడిని ప్రేమ ప్రేమ భక్తి అనే దాన్ని మనం ఆయన్నే అలా తెలుసుకుంటూ ఉంటే పాప నన్ను తెలుస్తున్నాడు, వీడికి మంచి భక్తి ఇద్దాం, నా మీద ప్రేమ కలిగిద్దాం అనుకుంటాడు ఆయన. మొదటిది అది. ఇంకా రెండవది ఏమిటి? స్త్రీత్వం. అంటే స్త్రీత్వం అంటే ఏమిటా? భగవంతుడికే చెంది ఉండాలి. ఆయన ఎలా నియమిస్తే అలా నియమించబడాలి, అలా ప్రవర్తిస్తూ ఉండాలి. అది స్త్రీత్వం. కనుక ఎప్పుడైనా భర్తకి లొంగి ఉండి, భర్తకి చెంది ఉండి, భర్తడు ఎలా నియమిస్తే అలా నియమించబడేవారు ఎవరున్నారో వాళ్ళు స్త్రీలు. కనుక అలాంటి స్త్రీత్వం అనేది మూడవది ఉండాలి. మూడవది పడుచుతనం ఉండాలి. ఏమిటి పడుచుతనం అంటే ఏమిటి? అంటే భగవంతుడి చేతే అనుభవించబడవలసిన వారు తప్ప ఇతరులకి అనుభవింపబడవలసిన వారు కారు అన్నది మనకి తెలియాలి. ఇక నాలుగవది మంచి సంపదత ఉండాలట. ఏమిటి సంపద? అంటే ఆయన మీదే మనసు ఉండి వాడే సర్వము అని అధ్యవసాయం కలిగి ఉండాలట. ఈ 4 ఉన్నవారు మాత్రమే ఈ వ్రతం చేయడానికి అర్హులు తప్ప మరెవ్వళ్ళు వ్రతం చేయడానికి అర్హులు కారేమండి? పురుషులు కారా? మరి వయసు మీరిన స్త్రీలు కారా? ఎంచేత కారు అని మనకు అనుమానం వస్తుందని. అయినా పురుషులంటే వాళ్ళు స్వాతంత్ర్య బుద్ధి కలిగిన వారు. మేము అన్ని మేము చేసుకోగలం అని ఉంటుందట వాళ్ళ మనస్సు. కనుక స్వాతంత్ర్య బుద్ధి అనేది పనికిరాదు. అంటే మనకున్న లక్షణములు ఏమిటి? పరతంత్రత, పరార్థత అని 2 చెప్తారు. అంటే పరతంత్రత అంటే ఒకరికి ఎలా చెప్తే అలా నియమింపబడేవాళ్ళు. కానీ పురుషులు స్వతంత్రులు అనుకుంటారు కనుక వాళ్ళు పనికిరారు. వృద్ధ స్త్రీలో అంటే వాళ్ళు కృష్ణుణ్ణి కాకుండా ఇతరములైన వారిని భోగ్య బుద్ధితో చూసిన వారు కనుక వాళ్ళు పనికిరారండి. కనుక ఇలా వాళ్ళిద్దరూ పనికిరారు.
మరి ఎవరు పనికొస్తారు? స్త్రీలు అయి ఉండాలి, గొల్ల పిల్లలు అయి ఉండాలి, మంచి వయస్సులో ఉన్న వాళ్ళు అయి ఉండాలి, మంచి సంపద కలిగిన వారై ఉండాలి. అలాంటివి కలిగిన వారు ఎవరో వాళ్ళు ఇక్కడ మనకి ఈ వ్రతాన్ని చేయడానికి ఎవరైతే స్నానం చెయ్యాలని కోరిక ఉన్నదో వారందరూ రండి. మనం సమర్పించవలసింది ఏమిటి? మన కాయిక వాచిక మానసిక కైంకర్యములు స్వామికి సమర్పించే అదృష్టాన్ని స్వామి కలిగిస్తాడు మనకందరికీ. కనుక రండి, స్నానం చేద్దాం. అంటే ఏమిటి అర్హత? స్నానం చెయ్యాలనే కోరిక ఉంటే చాలు, మరి ఏమక్కరలేదు. ఎవడు ఇస్తాడు మనకి? ఏది సాధనం అంటే స్నానం చెయ్యాలి. స్నానం అంటే భగవద్ అనుభవంలో మునిగుండడము. అంటే కాయిక వాచిక మానసిక కైంకర్యములు స్వామికి సమర్పించడము. ఇచ్చేవాడెవడు? నారాయణుడే. నారాయణుడు అంటే మనకి సర్వవిధ బంధువైనటువంటి స్వామి. కనుక రండి అని 3 విషయాలు చెప్పారు ఇక్కడ. మనకి ఎవడు సాధనము, మనం ఎవరిని ఏమి పొందుతాము, ఎవరు దీనికి అధికారులు వ్రతం చేయడానికి అనే 3 మనకి తెలియచేసి ఈ పాశురాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు పాశురాన్ని ఒకసారి విన్నపం చేసుకొని తర్వాత పాట విందాం. மார்கழித்திங்கள் நிறைந்தன நாளால் நீராட பொதுவேர் பொதுவினோ நெருகீர் சீர்மல்கும் ஆயிப்பாடி செல்வச் சிறுமீர்கோள் கூர்வேல் கொடுந்துசிலன் நதகோபன் குமரன் எராரந்த கண்ணீர் சோத இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் ఓరోరు పుగడిందు ఏలోరంబాయి. ఇప్పుడు కృష్ణ శాస్త్రి గారు పాడిన పాట రాసినటువంటి పాటని పద్మావతి గారు పాడుతారు, విందాం. రారమ్మ ఓ అమ్మలారా, రారమ్మ ఓ అమ్మలారా, రారే మమ్మ నీరాడ మనసున్న వారు మీరు, రారమ్మ ఓ అమ్మలారా, రారే మమ్మ నీరాడ మనసున్న వారు మీరు, రారమ్మ ఓ అమ్మలారా. శ్రీరమ్యమైన మనవరే పల్లెలోన, శ్రీరమ్యమైన మనవరే పల్లెలోన, చేరి కన్నియలార పూరిమి చెలులారా, శ్రీరమ్యమైన మనవరే పల్లెలోన, చేరి కన్నియలార పూరిమి చెలులారా, రారమ్మ ఓ అమ్మలా, రారే మమ్మ నీరాడ మనసున్న వారు మీరు, రారమ్మ ఓ అమ్మలారా. ఇది మార్గశిరము వెన్నెల వేళ భాసురము, ఇది పరవాజ్య వ్రత ఆరంభవాసరము, ఇది మార్గశిరము వెన్నెల వేళ భాసురము, ఇది పరవాజ్య వ్రత ఆరంభవాసరము, మదిలోన జగమెల్ల ముదమంది పొగడ, మదిలోన జగమెల్ల ముదమంది పొగడ, కదిసి కంకణ కటక కింకిణులు కదల, మదిలోన జగమెల్ల ముదమంది పొగడ, కదిసి కంకణ కటక కింకిణులు కదల, రారమ్మ ఓ అమ్మలారా. మరి మరి కని మెరిసేటి కనులతో మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ, మరి మరి కని మెరిసేటి కనులతో మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ,
కరిమొయిలు మై హొయలు కలందగాడు కరిమొయిలు మై హొయలు కలందగాడు వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు కరిమొయిలు మై హొయలు గలందగాడు వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు రారమ్మ ఓ అమ్మలార కరమందు కరకువాల్ కాపుగా దాలిచి వరలేటి మేటి నందుని నందనుండు కరమందు కరకువాల్ కాపుగా దాలిచి వరలేటి మేటి నందుని నందనుండు అరుణ శశి బింబ నిభ శుభవదనుడు అరుణ శశి బింబ నిభ శుభవదనుడు సరసిజాక్షుడెనోము కరుణింపగా అరుణ శశి బింబ నిభ శుభవదనుడు సరసిజాక్షుడెనోము కరుణించగా రారమ్మ ఓ అమ్మలార రారేమమ్మ నీరాడ మనసున్న వారు మీరు రారమ్మ ఓ అమ్మ రారా శ్రీరమ్యమైన మనవ్రే పల్లెలోన చేరి కన్యలార కూరిమి చెలులారా రారమ్మ ఓ అమ్మలారా రారమ్మ ఓ అమ్మలారా రారమ్మ ఓ అమ్మలారా సోచ్ఛిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుజిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుజిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమధ్యే విష్ణుజిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः சத்கிருதாயாஸ்து மங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண். ஜெய் ஸ்ரீமன் நாராயண்.